యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4 నుండి 11వ వచనం వరకు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 1 వర్సెస్ 4 through 11. మీ బైబిల్స్లో మీరు గమనించండి, నేను చదువుతాను. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అనే సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవసుడునై ఉండగా బూర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియగు ప్రభువా, మరొకసారి మేము మీ దినమందు, ప్రభు దినమందు మీ పరిశుద్ధ సంఘముగా కూడుకోవడానికి మీరు మాకు దయచేసినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు. నన్ను మమ్మను సజీవ లెక్కలో ఉంచారు. మీ సువార్త ద్వారా మా ఆత్మను రక్షించి మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పాదదాసులుగా మార్చినందుకు మీకు స్తోత్రం. మరి ఈ సమయంలో మీ వాక్యము ఏదైతే చదవబడిందో దాంట్లో నుండి మీ ఆత్మ ద్వారా కూడి వచ్చిన సంఘానికి, తరువాత వినబోవు ఈ సోషల్ మీడియా ప్రియులందరికీ దీవెనకరంగా, మీకు మహిమకరంగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా, భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా మనవి. రెవల్యూషన్ సిరీస్, ప్రకటన గ్రంథం సిరీస్ మనం పోయిన వారం ప్రారంభించాం. అండ్ ఈ వారము 2వ పార్ట్ 2లోనికి మనం వచ్చాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి 11 వరకు కలిగినటువంటి భాగంలో నుండి మూలమైనటువంటి సత్యములను మనకున్న సమయంలో మనము క్లుప్తంగా ఈ రోజున వినుట దేవుడి యొక్క చిత్తము. అపోస్తలుడైనటువంటి యోహాను, యేసుక్రీస్తు యొక్క ప్రియ దాసుడైనటువంటి యోహాను, ఆయనను దేవుడు ఎన్నుకుని, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత విషయంలో చాలా నమ్మకమైనటువంటి సేవకునిగా వాడబడ్డాడు. ఈ 2వ భాగమును ఈ రోజున మనం చూస్తున్నప్పుడు దాంట్లో మరి చాలా విషయాలు రాయబడ్డాయి. వాటన్నింటికీ న్యాయము చేయుట ఒక మెసేజ్లో కష్టము. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నా ప్రయత్నాన్ని నేను చేస్తాను. 4వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయున్నది అని ప్రారంభించాడు. ఈరోజు అంశము టైటిల్ ఏంటంటే ఆల్ఫా అండ్ ఒమేగా. ఆల్ఫా అండ్ ఒమేగా అనేది ఈరోజు మన యొక్క సందేశపు అంశం. 4వ వచనంలో సెయింట్లీ గ్రీటింగ్, పరిశుద్ధులకు శుభము అనేటువంటి విషయముతో, లేక పరిశుద్ధుడు సంఘానికి శుభము చెప్పి ఈ పత్రికలో ఈ భాగాన్ని ఆయన ప్రారంభించాడు. 7 సంఘాలకు ఆయన రాశాడు. ఆ 7 సంఘాల పేర్లు 11వ వచనంలో మన కొరకు రాయబడ్డాయి. ఆ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఆ పేర్లను నేను చదువుతాను. అయితే ఎందుచేత కేవలము 7 సంఘములకు మాత్రమే ఈ పత్రిక రాయబడింది? ఆ సమయంలో, యోహాను సమయంలో ఎక్కడైతే ఈ సంఘాలు ఉన్నాయో, ఇక్కడ తెలుగులో మీరు చూశారు ఆసియా అని,
యాక్చువల్గా ఆసియా అంటే అప్పటి ఆసియా ఇప్పటి ఆసియా ఒకటి కాదు. ఏషియా అప్పుడు అండ్ ఏషియా ఇప్పుడు రెండు వేరు వేరు. అప్పుడు అది ఆసియా లేక చిన్న ఆసియా అంటారు, ఏషియా మైనర్ అంటారు. సో గ్రీక్ రోమన్ వరల్డ్లో గ్రీకులు అండ్ రోమన్లు పరిపాలిస్తున్నటువంటి దినాలకు సంబంధించినటువంటి లోకంలో ఈ 7 సంఘాలు ఉన్నటువంటి భూభాగము ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ దేశంలో ఇక్కడ రాయబడినటువంటి 7 సంఘాలు ఉన్నాయి. కాకపోతే దాంతోపాటు ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి. అయితే వాటికి ఎందుకు రాయలేదు, ఈ 7 సంఘాలకే ఎందుకని ఈ అపోస్తలుడి ద్వారా ప్రభు రాయించాడు అనేది మనము తర్వాత తెలుసుకుంటాం. కాకపోతే ఇక్కడ కూడా ఒక విషయాన్ని నేను మీ దృష్టిలోనికి తీసుకుని వస్తాను. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో మీరు చూస్తే త్రోయా సంఘము కనబడుతుంది. కొలస్సీలో మీరు చూస్తే కొలస్సీ సంఘం కనబడుతోంది, హియరపోలి సంఘము కనబడుతోంది. మరొక చోట చూస్తే మిల్లెతులో ఉన్నటువంటి సంఘము, ఇంకా ఇతర సంఘాలు కనబడతాయి. యోహానుకు 7 అనేది ప్రియమైనటువంటి సంఖ్య. 7 అనేది పాత నిబంధన క్రొత్త నిబంధనలో సంపూర్ణమైనటువంటి విషయాన్ని సూచించేటువంటి సంఖ్య. కనుక 7 సంఘములు అంటే సంఘం అంతటికి, సంపూర్ణమైనటువంటి సంఘానికి, అది స్థానిక సంఘం కావచ్చు, లేకపోతే తర్వాత కాలంలో రాబోయేటువంటి సార్వత్రిక సంఘం కావచ్చు, లోకల్ చర్చ్, యూనివర్సల్ చర్చ్, చర్చ్ దెన్ అండ్ చర్చ్ లేటర్, దీనంతటికి కూడా రాయడానికి దేవుడు యోహాను ద్వారా ఆ రకంగా రాయించి ఉంటాడు. సో ఈ చిన్న ఆసియాలో ఉన్నటువంటి ఈ 7 సంఘాలకే ఎందుకు అనేటువంటి ప్రశ్న కూడా భక్తులు అడిగారు. యోహాను బహుశా వీటిని వ్యక్తిగతంగా ఎరిగి ఉండి, దాంట్లో ఒకదానికి ఆయన సంఘ కాపరిగా కూడా పనిచేశాడు. సో వాటిని ఎరిగి ఉండి ఆ తర్వాత వాటిని ఆయన క్రమంగా దర్శిస్తూ ఉండి వాటికి పరిచర్య చేసి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి, మీరు ఈ యొక్క 7 సంఘాలు ఏవైతే పేర్కొనబడ్డాయో వాటిని మీరు ఒకవేళ వెళ్ళి ఆ యొక్క సర్క్యులర్ వేలో అంటే చుట్టూ గుండ్రంగా తిరిగి దర్శించుకుంటూ రావాలంటే చాలా ఈజీగా వీటిని మీరు దర్శించి రావచ్చు. 2019లో నేను నా భార్య ఆ ప్రకారమే ఈ రకంగా పోయి వాటిని దర్శించి వచ్చాం. తర్వాత మళ్ళా పోయినప్పుడు ఇంకొక వైపు నుండి కూడా వెళ్ళాం. మరి ఆ టైంలో మేము ఇక్కడ ఉన్నటువంటి ఒక సంఘానికి వెళ్ళి దానికి కొంత దూరంలో ఉన్నటువంటి కొలస్సీ సంఘానికి కూడా వెళ్ళాం. కొలస్సీ సంఘము వీటికి చాలా దగ్గరలో ఉండేటువంటి స్థలము, కానీ దాన్ని దీంట్లో ప్రభు మనకి ఇవ్వలేదు. సో 7 అనేది మీరు చూస్తే ఇక్కడే ఈ అధ్యాయంలోనే దానికి సంబంధించి అనేక విషయాలను గురించి యోహాను రాస్తాడు. 7 సంఘములను గురించి, దేవుని యొక్క సింహాసనము ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మలను గురించి, 7 సువర్ణ దీప స్తంభములను గురించి, 7 నక్షత్రములను గురించి. తర్వాత మీరు చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభు 5వ అధ్యాయంలో గొర్రెపిల్లగా కనబడినప్పుడు ఆయనకున్నటువంటి 7 కొమ్ముల గురించి లేక 7 నేత్రములను గురించి. సో అగైన్ అండ్ అగైన్ మోర్ దెన్ 50 టైమ్స్ న్యూ టెస్టిమెంట్లో ఎక్కడా లేనంతగా ప్రకటన గ్రంథంలో 7 మనకు కనపడుతుంది. సో దేవుడు పాత నిబంధనలో తన ప్రజలతో ఏ రకంగా సంపూర్ణమైన నిబంధన చేశాడో క్రొత్త నిబంధనలో కూడా ఆయన సంపూర్ణమైనటువంటి నిబంధన చేశాడు. అండ్ ఈ 7 అనేది 5వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టకు లేకపోతే స్క్రోల్కి ఉన్నటువంటి 7 ముద్రలుగా లేక దానికి ఆ రకంగా మనకు 7 అనే నంబరు కనబడుతోంది. 2 మాటలు వారికి ఆయన చెప్పాడు. ఒకటి కృప అండ్ 2 సమాధానం. కృపా సమాధానములు మీకు కలుగును గాక, అది 5వ వచనంలో మనకు కనబడుతుంది. తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ ద్వారా కిందది పైకి పైది కిందికి అవుతుంది. నేను నా యొక్క బైబిల్ ప్రకారమే వెళ్తాను. ఈ పత్రికలో ప్రధానంగా మనం చూసేది ఏంటంటే తీర్పు, జడ్జిమెంట్ అనేది ప్రకటన గ్రంథంలో విస్తృతంగా మనకు కనపడుతుంది. దేవుడు లోకం మీద ప్రకటించినటువంటి తీర్పు, దేవుడి యొక్క వాక్యానికి దేవుడికి లోబడినటువంటి పాపిష్టి లోకం మీద దేవుడు చూపించినటువంటి కోపం, దాన్ని బట్టే అనేక రకాలుగా తీర్పు దీని మీదకి రావడాన్ని మనం చూస్తాం. భూకంపాలు, కరువులు, తెగుళ్ళు అండ్ సూర్యుడు కంబలిలాగా నల్లగా మారిపోవడం, చంద్రుడు రక్తవర్ణమైపోవడం, నక్షత్రాలు రాలిపడడం అండ్ విపరీతమైనటువంటి సైన్యం వచ్చి ఆ ప్రపంచంలో దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి వారందరినీ కూడా చంపడం, వారి మాంసాన్ని ఆకాశంలో ఉన్నటువంటి పక్షులన్నీ కడుపారా తినడం, వారి రక్తము కిలోమీటర్ల దూరము అడుగుల ఎత్తు పారడం
అండ్ ఇంకా రకరకాలుగా ఈ యొక్క గ్రంథాన్ని చదివినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తోచేది ఏంటంటే, దేవుడు ఇంత కోపం గలవాడా, దేవుడికి ఇంత కాఠిన్యం ఉందా, దేవుడు ఇంత కఠినమైనటువంటి తీర్పులు తీరుస్తాడా, ఇంత గంభీరంగా రాబోయే దినాల్లో ప్రపంచం మీద ఆయన తన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడా. కాకపోతే ఇదే గ్రంథాన్ని దేవుడు ప్రారంభించినప్పుడు కృప అనే దాంతో ప్రారంభించాడు. సో గాడ్ ఈజ్ సో గ్లోరియస్ దట్ బిఫోర్ హీ కెన్ గివ్ అస్ హిస్ wrath, he shows us his grace. So he gives us an opportunity. మనకు మారు మనసు పొందడానికి, మన జీవితాన్ని మనము దేవుడి ఎదుట సరిచేసుకోవడానికి, దేవుడితో సమాధాన పడడానికి మనకు అవకాశం ఇస్తాడు. కనుక దీన్ని మొదట కృపతో ఆయన ప్రారంభించాడు. కృప గురించి మనం ఆలోచించినప్పుడు మనకు అర్హత లేనటువంటి దాన్ని దేవుడు మనకు ఉచితంగా ఒక వరముగా ఇచ్చుట. ఒకానొక సమయంలో 1998 అనుకుంటాను, నాకు సరిగా గుర్తులేదు, ఒక అమెరికన్, ఆమె పేరు లిల్లీ బాల్ట్రిప్. ఆమె ఒక స్కూల్ బస్ డ్రైవర్, చాలా మంచి వ్యక్తి అండ్ చాలా మంచి బస్ డ్రైవర్గా రికార్డు ఉంది. ఆమె యొక్క రికార్డులో ఎప్పుడు ఒక యాక్సిడెంట్ కూడా చేయలేదు. సో ఆ రోజు ఆ యొక్క 2018లో ఐ థింక్ 1988లో 17 జూన్ ఆ రోజున మరి ఆ యొక్క స్కూల్ వారు, ఆ కౌంటీ వారు చెప్పినటువంటి ఒక విషయాన్ని చెప్పారు. సేఫ్ డ్రైవర్ అవార్డు ఈ సంవత్సరము ఇవ్వబోతున్నారు. సో నీ పేరు మేము అక్కడ నమోదు చేయించాం, ఎందుకంటే నీకన్నా సేఫ్ డ్రైవర్ ఈ యొక్క కౌంటీ అంతట్లో, డిస్ట్రిక్ట్ అంతట్లో మరొకరు లేరు గనుక తప్పకుండా నీకు వస్తుంది అని ఆమెతో చెప్పారు. దాని తర్వాత ఆ స్కూల్లో ఆమెతో పాటు ఇంకొక 16 మంది స్కూల్ డ్రైవర్స్ పనిచేస్తారు. సో ఈ నామినేషన్ జరిగిన తర్వాత అవార్డు తీసుకోవడానికి వీళ్ళు వెళ్తున్నప్పుడు ఆ బస్సుని ఈమె నడిపిస్తోంది అండ్ ఈ మిగతా 16 మంది బస్సు డ్రైవర్లు బస్సులో ఉన్నారు. వాళ్ళందరూ చాలా సంతోషంతో ఆమె గొప్ప ట్రాక్ రికార్డ్ని బట్టి ఆమెకు అవార్డు వస్తుందని వెళ్తున్నప్పుడు ఆమె రోడ్డు మీద సడన్గా ఒకటి అడ్డం రావడంతో ఆమె స్టీరింగ్ని కొంత వేగంగా తిప్పాల్సి వచ్చింది. దాంతో బస్సు బోల్తా పడింది. సో 17 మందికి దెబ్బలు తగిలాయి. ఎమర్జెన్సీ సర్వీస్లో వారికి హీలింగ్ ఆర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత వారు అవార్డుకు వెళ్తే వారికి అవార్డు ఇచ్చారా? ఇవ్వలేదు. అవార్డు ఇవ్వాల్సినటువంటి కమిటీ అంతవరకు ఆమె యొక్క సూపర్బ్ ట్రాక్ రికార్డుని లెక్కలోనికి తీసుకోలేదు. ఆ రోజు ఆమె చేసిన పొరపాటు ద్వారా, ఆమె చేసిన యాక్సిడెంట్ ద్వారా ఆమెను బెస్ట్ డ్రైవర్గా ఎంచలేము, ఆ అవార్డు ఇవ్వలేము అని ఆమెకి ఇవ్వలేదు. సో కమిటీస్, ప్రపంచము, కంట్రీస్, దే డు నాట్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రేస్. కృప అనే దాని మీద అవి పని చేయవు. అవి ఎలా పనిచేస్తాయంటే లీగలిజం మీద పనిచేస్తాయి. నువ్వు కరెక్ట్గా ఉంటే నీకు ఇస్తాం, నువ్వు కరెక్ట్గా లేకపోతే నీకు ఇవ్వం. దేవుడు ఒక్కడు అందరికన్నా ఎక్కువగా ఆ రకంగా చెయ్యాలి. కానీ దేవుడు ఏం చేస్తాడు, నువ్వు కరెక్ట్ కావు, నువ్వు కరప్ట్ అయినా కూడా నేను నిన్ను కరెక్ట్ చేయడానికి, నిన్ను నీవు అప్పగించుకుంటే నా గ్రేస్ని నీకు ఇచ్చి నేను నిన్ను కరెక్ట్ చేసి నీ కరప్షన్ నుండి బయటికి తీసుకొని వస్తాను. ఆ రకంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కరప్ట్ మనిషికి, ప్రతి ఇన్కరెక్ట్ జీవికి కృపనిచ్చాడు. అది ఈ ప్రకటన గ్రంథంలో స్టార్టింగ్లోనే మనకు చూపబడ్డం చాలా గొప్ప విషయం. అండ్ దేవుడి యొక్క క్యాలెండర్ ప్రకారం మొదట కృప, ఆ తరువాతే సమాధానం. చాలామంది దేవుడి దగ్గరికి వస్తారు, ప్రార్థనల కోసం పాస్టర్ల దగ్గరికి వస్తారు, ఎన్నో ప్రేయర్ టవర్లకు వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు రాస్తుంటారు. అన్నిట్లోకెల్లా టాప్ మోస్ట్ ప్రేయర్ దేనికోసం అంటే, నాకు నెమ్మది లేదు, నాకు మనశ్శాంతి లేదు, నా హృదయము అలలాగా ఎగిరిపడుతోంది, అలజడితో నిండిపోతోంది, నాకు నిద్ర పట్టట్లేదు, నాకు పీడ కలలు వస్తున్నాయి, నాకు సమాధానం కావాలి, నాకు పీస్ ఆఫ్ మైండ్ కోసం ప్రార్థన చేయండి. నీకు ఫస్ట్ గ్రేస్ ఆఫ్ గాడ్ లేకపోతే నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. కానీ చాలామంది దాన్ని గ్రహించరు. చాలామంది సేవకులు కూడా వీడు రక్షించబడ్డాడా, వీడు దేవుడి కృపకు పాత్ర అయ్యాడా అన్నది చూడకుండా, వారు రక్షించబడకపోయినా కూడా, వారు క్రీస్తును హత్తుకోకపోయినా కూడా వీరికి ఒక కానుక కవర్లో పెట్టి పంపించేస్తే వీరు వారికి దుష్టులకు నెమ్మది 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 అని చెప్తుంటారు. అండ్ రెండో విషయం ఏంటి ఇక్కడ, పీస్. అండ్ పీస్ గురించి కూడా మీరు ఇక్కడ చూస్తే ఆల్రెడీ నేను చెప్పేశాను, మరలా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ బుక్ ఈజ్ ఫిల్డ్ విత్ వార్. ఈ ప్రకటన గ్రంథంలో యుద్ధమే కనబడుతుంది. పరలోకంలో యుద్ధము, భూమి మీద యుద్ధము, ఎంతసేపు యుద్ధము. దేవుడి యొక్క శత్రువు అయినటువంటి ఆ ఎర్రని ఘట సర్పముతో దేవుడి సేవకుడైనటువంటి ప్రధాన దూత మిఖాయేలుకు యుద్ధము. సో యుద్ధము యుద్ధము, ఎన్ని యుద్ధాలు దీంట్లో మనకు కనబడతాయో అంతకు మునుపు ఎన్నడూ కని విని ఎరుగనటువంటి యుద్ధాలుగా ఉన్నాయి.
అండ్ చివర బ్యాటిల్ ఆఫ్ అర్మెగెద్దాన్, అంటే చివర జరగబోయేటువంటి యుద్ధంలో ఇక స్వయంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే పరలోకపు సైన్యముతో దిగి వచ్చి సర్వనాశనాన్ని చేస్తాడు. ఆయన సమాధానకర అధిపతిగా తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. మరి అలా యుద్ధాన్ని గురించి ఇంతగా చిత్రీకరించినటువంటి పుస్తకంలో పీస్ గురించి, సమాధానం గురించి మనం చదవడం కూడా గొప్ప విషయమే కదా. అందుకనే ఈ పుస్తకం ఏంటంటే అ బుక్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ హోప్, ఆశ, నిరీక్షణ అండ్ గొప్ప ధైర్యమును ఇచ్చేటువంటి గ్రంథం ఇది. మనుషులు ఏమైపోతారో చెప్తోంది, చివర వారు అగ్ని గంధకాలతో పడి నాశనమైపోతారని చెప్తోంది. కానీ అక్కడికి పోకుండా మీకు కృప అండ్ ఆ భయం లేకుండా మీకు సమాధానము కలిగి ఉండొచ్చు అని కూడా స్టార్టింగ్లోనే 7 సంఘములకు శుభము అని చెప్పి రాసినప్పుడు ఆయన రాశాడు. తెలుగులో శుభము అనే పదం ఉంది, ఒరిజినల్ గ్రీక్లో ఆ పదం లేదు. ఇంగ్లీష్ వర్షన్స్లో, మోస్ట్ ఆఫ్ ద వర్షన్స్లో ఆ పదం ఉండదు. కాకపోతే ట్రాన్స్లేటర్స్ ఏం చేస్తారంటే ఒక లైన్ కంప్లీట్ అయినట్టు అనిపించకపోతే దాన్ని కంప్లీట్ చేయడానికి కొన్ని పదాలను అందజేస్తారు. అలా చేయకూడదు కానీ చేస్తారు. ఐగుప్తుకి ఒక చక్రవర్తి ఆయన యొక్క పరివారంతో వచ్చినప్పుడు, ఈజిప్షియన్ ఫారో ఆయన్ని ఇన్వైట్ చేస్తే వచ్చినప్పుడు, ఆయన రాకమునుపే ఆయన దూతలను ఈజిప్ట్కి పంపించి వారికి ఒక ప్రకటన చేయించాడు. ఐగుప్తీయులారా, నేను వస్తున్నాను మిమ్మల్ని దర్శించడానికి, నేను వస్తున్నాను మిమ్మల్ని దీవించడానికి. మీరు నైలు నది మీద, అది వారికి జీవ నది అన్నమాట, లైఫ్ సోర్స్ లాగా దాన్ని ఎంచుతారు. మీరన్నిటి కోసం ఏ రకంగా ఆధారపడతారో, దాంట్లో నుండి మీరు అన్నింటినీ ఏ రకంగా తీసుకుంటారో, నా దగ్గర నుండి కూడా మీరు ఆ రకంగా ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. నేను మిమ్మల్ని దర్శించి దీవించడానికి వస్తున్నాను అని వర్తమానం పంపించాడు. ఆయన ఏం చేశాడో నాకు తెలియదు, కానీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా దేవుడు లోకమంతటికి నిష్పక్షపాతంగా కృపా సమాధానములను ఇవ్వడానికి వచ్చాడు. బట్ ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఈ రెండు కూడా నిలిచిపోతాయి. రెండో విషయాన్ని మనం గమనిస్తే 4:5లోనే మనకు కనబడుతుంది సావరిన్ గాడ్ హెడ్. సావరిన్ గాడ్ హెడ్ అంటే సార్వభౌముడైనటువంటి దైవత్వం, లేకపోతే తెలుగులో సార్వభౌముడైన దేవుని దైవత్వం అని చెప్పొచ్చు. గాడ్ హెడ్ అని నేను ఎందుకు అంటున్నానంటే అక్కడ త్రియేక దేవుడు మనకు కనబడతాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన తండ్రి అయినటువంటి దేవుడు. 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా మరలా ఇది రిపీట్ చేయబడింది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఫాదర్ గాడ్ హూ వాజ్, హూ ఈజ్ అండ్ హూ ఈజ్ టు కమ్ అనేటువంటి ఆ రకంగా ఆ ఫ్రేజియాలజీతో యోహాను ద్వారా మనకు పరిచయం చేయబడ్డాడు. ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా మీరు నోట్ టేకర్స్ రాసుకుంటుంటే రాసుకోండి, తర్వాత ఎక్కువగా మీరు మెడిటేట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. అక్కడ కూడా ఇదే రాయబడింది, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు అని. ఇప్పుడు ఎందుకు భూత భవిష్యత్ కాలములలో ఉండేటువంటి దేవుడి గురించి ఆర్ భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండేటువంటి దేవుడి గురించి మనం తెలుసుకోవాలి? అది మన జీవితానికి చాలా బలాన్ని ఇచ్చేటువంటి విషయం, గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి విషయం. ఈ నామము ఎక్కడి నుండి తీసుకోబడిందంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం, ఎక్సడస్ 3:14. అక్కడ దేవుడు మోషేకి తన నామాన్ని బయలుపరిచినప్పుడు చెప్తాడు, ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడను. యావే అనేటువంటి హీబ్రూ నామమునకు లిటరల్ మీనింగ్ అంటే ఏంటి అంటే టు బీ. యావే అంటే ఉండుట, ఉన్నవాడు అని అర్థం. సో బీయింగ్ అన్నమాట. ఈ దేవుడు మన తండ్రి అయినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఈయన ఉన్నవాడు. ఇంగ్లీష్లో దాన్ని చక్కగా మనం చెప్పచ్చు, ఈయన ఎలాంటి వాడు అంటే ఐ యామ్ హూ వాజ్, ఐ యామ్ హూ ఈజ్ అండ్ ఐ యామ్ హూ ఈజ్ టు కమ్. సో గతంలో నేను ఉన్నాను అంటున్నాడు, ప్రస్తుతంలో నేను ఉన్నాను అంటున్నాడు, భవిష్యత్తులో నేను ఉన్నాను అంటున్నాడు. సో హీ ఈజ్ అ బీయింగ్ హూ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద పాస్ట్, ప్రెజెంట్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్ ఇన్ ద ఫ్యూచర్. గతంలో, ప్రస్తుతము, భవిష్యత్తులో ఉన్నటువంటి వాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ద ఫాదర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద పాస్ట్ అండ్ అవర్ ఫ్యూచర్ ఈజ్ హిస్ ప్రెజెంట్. మరొకసారి చెప్తాను, ద ఫాదర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద పాస్ట్ అండ్ అవర్ ఫ్యూచర్ ఈజ్ హిస్ ప్రెజెంట్. సో సర్వకాలము ఈయన దేవుడు అండ్ సర్వకాలములు కూడా ఈయన ఉన్నవాడు.
ఒక భక్తుడు అందుకే ఈయన గురించి ఏమంటాడు, తండ్రి అయినటువంటి దేవుడి గురించి, దేవుడికి సర్వకాలముల మీద సర్వ అధికారం ఉంది. ఆయనకి మన యొక్క అన్నోన్ ఫ్యూచర్ మీద, మనకు తెలియనటువంటి మన భవిష్యత్తు మీద సర్వ అధికారం ఉంది. మన అన్నర్వింగ్ ప్రెజెంట్ మీద, మనల్ని బాగా నరాలకు మరి అంటే ఏమంటారు నొప్పి కలిగించేంతగా బాధ పెట్టేటువంటి ప్రస్తుతం మీద ఆయనకి అధికారం ఉంది. అండ్ అవర్ అన్ప్లెజెంట్ పాస్ట్, మన యొక్క చేదైనటువంటి గతం మీద ఆయనకి సర్వాధికారం ఉంది. సో దేవుడు ఒక్కడే నీ ప్రస్తుతాన్ని అండ్ నీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేయగలడు, మార్చగలడు. అది నీ తల్లిదండ్రి చేయలేరు, నీ తోబుట్టువు చేయలేరు, నీ జీవిత భాగస్వామి చేయలేరు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు చేయలేరు, ఎవరు చేయలేరు. దేవుడు మాత్రమే దాన్ని చేస్తాడు. అయితే విచిత్రం ఏంటంటే సర్వాధికారి సర్వకాలములను తన యొక్క ఆధీనంలో పెట్టుకొని మనుషులకు కావలసినటువంటి మేళ్లు చేయగలిగినటువంటి ఏకైక దేవుడినే చివరగా పెట్టి మిగతా వారిని అందరినీ కూడా ఆశ్రయించేటువంటి వారే ప్రపంచంలో ఎక్కువ. తర్వాత తండ్రి అయినటువంటి దేవుడి తర్వాత రెండవదిగా యోహాన్ ఏమంటున్నాడు, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. దేవుడి యొక్క సింహాసనం ఎదుట 7 ఆత్మలు, 7 స్పిరిట్స్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దీని గురించి బైబిల్ పండితుల మధ్యలో కొంత విభేదం జరిగింది. ఒక డిబేట్ ఎప్పటి నుండో వస్తోంది. పాత నిబంధన లేకపోతే యూదుల రాతలను, జివిష్ రైటింగ్స్ని తీసుకున్నటువంటి వారు, జివిష్ ట్రెడిషన్ని కొంచెం ఎక్కువగా ఎంఫసైజ్ చేసేటువంటి వారు దీన్ని ఏమన్నారంటే 7 ఆత్మలు అంటే 7 దేవుని దూతలు, 7 ఏంజలిక్ బీయింగ్స్ అన్నారు. దానికి ఒక కారణం ఉంది. ఇక్కడే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూస్తే 8:2లో రెవల్యూషన్, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. సో 7 దూతలు ఇక్కడ కనబడ్డారు కనుక అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే వీరు దూతలై ఉంటారు అని కొంతమంది అనుకున్నారు. అండ్ యూదుల మత ఆచారం ప్రకారము ఈ 7 దూతల పేర్లు బైబిల్లో మనకు కనిపించవు, కానీ యూదుల రాతల్లో కనిపిస్తాయి. వాళ్ళ పేర్లు ఏంటంటే ఉరియల్, రఫాయల్, రగుయల్, మిఖాయల్, సరగయల్, గబ్రియల్, రెమియల్. సో ఈ 7 పేర్లు యూదులు ఎక్స్ట్రా బిబ్లికల్ అకౌంట్స్లో చేర్చుకున్నారు, వారై ఉంటారని. చాలా మైనారిటీ అంటే చాలా తక్కువ మంది కామెంటేటర్స్ దీని గురించి కామెంట్ చేశారు. అయితే ఎక్సిజిటికల్గా బైబిల్ని చదివినప్పుడు, అంటే ఒరిజినల్ లాంగ్వేజ్లో గ్రీక్లోనే గ్రీక్ న్యూ టెస్టమెంట్ని మీరు చదివినప్పుడు అండ్ సరైనటువంటి దృక్పథంతో మీరు చదివినప్పుడు ఏది ఏంటో మీకు అర్థమైపోతుంది. న్యూ టెస్టమెంట్లో దేవుని దూతలకు స్పిరిట్స్ అనేటువంటి పదము కేవలం 2 సార్లు 2 చోట్ల వాడబడింది. అది హెబ్రీ పత్రికలో వాడబడింది. సో ఏంజిల్స్కి లేకపోతే గ్రీకులో ఎంగెలాస్ అనేటువంటి పదము రెవల్యూషన్లో వాడబడిన ప్రతిసారి దేవుని దూతలు. అండ్ ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క 5వ వచనంలో ఆత్మలు ఆర్ 4లోనే ఉంది తెలుగులో 7 ఆత్మలు, అది న్యూమా అంటే స్పిరిట్, ఎంగెలాస్ కాదు, న్యూమా. సో గ్రీక్ టెస్టమెంట్ని చదివితే ఈ 2 వేరు. సో వీరు దేవుని దూతలు కారు అనేది స్పష్టమైపోయింది. రెండవ కారణము వారు దేవుడి దూతలు కాకపోవడానికి గల రెండవ కారణం ఏంటంటే దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి కృపా సమాధానములు మనుషులకు దేవుడిస్తేనే లభిస్తాయి, ఆయన మూలముగానే కలుగుతాయి. ఒక దేవుని దూత ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా కృపా సమాధానమును ఇచ్చే అధికారమును కలిగి లేడు. ఒక మనిషి, ఒక నరుడు ఇతరులకు దేవుడి యొక్క కృపా సమాధానములను ఇచ్చేటువంటి అధికారము కలిగి లేడు. దేవుడు మాత్రమే ఇస్తాడు. కనుక ఇక్కడ తండ్రి నుండి కలుగుతోంది అండ్ ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి కూడా కృపా సమాధానాలు కలుగుతున్నాయి. కనుక ఇది పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఖచ్చితం. అండ్ మీరు తర్వాత రాసుకోండి, నేను అవన్నీ చదువుకుంటూ పోతే మన టైం చాలా ఎక్కువైపోతుంది. రెవల్యూషన్ 3:1, 4, 5, 5, 6, ప్రకటన గ్రంథం 3:1, 4, 5 అండ్ 5, 6 అంటే అధ్యాయము వచనాలు నేను చెప్పాను. అక్కడ కూడా ఈ యొక్క 7 ఆత్మలకు సంబంధించినటువంటి ఇతర వివరాలు మనకు రాయబడ్డాయి. వాటన్నింటిని బట్టి చూస్తే 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ 7 ఆత్మలై ఉన్నాడా, 7 స్పిరిట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిటా అనేటువంటి అపోహలోనికి మనం వెళ్ళకూడదు. అది 7 అనేది పర్ఫెక్షన్కి, కంప్లీట్నెస్కి గుర్తు అని మనం ఆల్రెడీ చూసాం. సో పరిశుద్ధాత్ముడు పరిపూర్ణమైనటువంటి దేవుడు,
దేవత్వములో తండ్రి కుమారులతో పాటు ఉన్నటువంటి వ్యక్తి అనేది మనము తెలుసుకోవాలి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనానికి ఇది సూచనగా ఉంది. ఐజయా 11:2 అక్కడ దేవుని ఆత్మ యొక్క లక్షణములను గురించి మనం చదువుతాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ గాడ్స్ స్పిరిట్ గురించి ఇక్కడ మనం చదివాం. తర్వాత మీరు జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6, 7 వచనాలు 10వ వచనం కూడా రాసుకోండి, చదువుకోండి. అక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను దీన్ని చేస్తాను అని. అండ్ అక్కడ దీని యొక్క కొంత ఇండికేషన్ మనకు కనబడుతోంది. మూడో వ్యక్తిలోనికి మనం వచ్చేస్తే, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి అని 5వ వచనంలో ఉంది. ఇక్కడ ఒక్క చోటే న్యూ టెస్టమెంట్ అంతట్లో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ సీక్వెన్స్లోనే త్రియేక దేవుణ్ణి బైబిల్ మనకి చూపిస్తుంది. కాకపోతే ప్రకటన గ్రంథం ఒకే ఒక చోట దాన్ని అపోస్తలులైనటువంటి యోహాను వాడలేదు. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాదు, ఇక్కడ తండ్రి, పరిశుద్ధాత్మ, కుమార అనేటువంటి సీక్వెన్స్లో ఆయన రాశాడు. ఇది కూడా కొంతమందికి అందుకే అనుకున్నారు, తండ్రి కుమారులు మధ్యలో పరిశుద్ధాత్మ ఉండడం ఏంటి, ఇది మన ప్రకారము, మన క్రమం ప్రకారం న్యూ టెస్టమెంట్లో లేదు కదా, కనుక ఈ మధ్యలో ఉన్నవారు దూతలు, తండ్రి కుమారుడు మధ్యలో దూతలు అన్నారు. కానీ అది కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళు రాసినప్పుడు తండ్రికి ఇచ్చిన స్థానాన్ని తర్వాత కుమారుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మధ్యలో దూతలకు ఇవ్వరు. యోహాన్ ఏం చేశాడంటే గ్రీక్ లిటరేచర్లో ఉన్నటువంటి ఒక మెథడ్ని వాడాడు. ఆ మెథడ్ ఏంటంటే, గ్రీక్ రైటర్స్ 3 గురించి, 2 గురించి, 5 గురించి రాసినప్పుడు దాంట్లో సెంట్రల్ ఫిగర్ని హైలైట్ చేయాల్సి వచ్చినప్పుడు, సెంట్రల్ ఫిగర్ని, కీ ఫిగర్ని మ్యాగ్నిఫై చేసి యాంప్లిఫై చేయాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి గురించి కొన్ని వివరాలు, డీటెయిల్స్ మొదట్లో ఇచ్చిన చివర ఎక్కువ ఇవ్వడానికి యూజువల్లీ ఆ వ్యక్తిని చివరిలో పెడతారు. సో తండ్రి గురించి చెప్పాల్సింది చెప్పేశాడు, ఆత్మ గురించి చెప్పాల్సింది చెప్పేశాడు. మనం పోయిన లెసన్లో చూసాము, ఈ గ్రంథం అంతా కూడా సెంట్రల్ ఫిగర్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క రెవల్యూషన్ ఇది, ప్రత్యక్షత ఇది, ఆయనే దీంట్లో ప్రధాన పాత్ర కనుక ఆయన్ని చివరిలో పెట్టి ఆయన యొక్క గుణగణాల గురించి యాంప్లిఫై చేసి మాట్లాడుతున్నాడు. సో అందుకని ఇక్కడ ఒక్క చోటే సీక్వెన్స్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు బదులు తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుడైన యేసులాగా యోహాను చేత దేవుడు రాయించాడు. ఈ కుమారుడైనటువంటి యేసు ద్వారా కూడా కృపా సమాధానాలు మనందరికీ కలుగుతున్నాయి అనేది ఇక్కడ మనకు రాయబడింది. సో ఇది ట్రినిటీకి, త్రియేక దేవుడికి సంబంధించినటువంటి ఇంకొక అమోఘమైనటువంటి వాక్య సత్యము. చాలామంది ట్రినిటీ, త్రిత్వము అనేది తరువాత కాలంలో సంఘము స్థాపించబడిన 3.5 లేక 400 సంవత్సరాలకి కొంతమంది క్రైస్తవులు దీన్ని తీసుకుని వచ్చి దీన్ని సంఘానికి, బైబిల్కి ఇంట్రడ్యూస్ చేశారు అని అంటారు. కానీ అది అబద్ధము, దాంట్లో సత్యము ఏమాత్రము లేదు. ఇక్కడే మనకి కనబడుతోంది, భక్తుడైనటువంటి యోహాను కాలంలో యేసు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారా త్రిత్వాన్ని గురించి, వన్ గాడ్ ఎగ్జిస్టింగ్ ఇటర్నల్లీ ఇన్ 3 persons, వన్ బీయింగ్ ఇన్ 3 persons, వన్ ఎసెన్స్ ఇన్ 3 persons అనేది మనకి చూపిస్తున్నాడు. సో ఇది న్యూ టెస్టమెంట్ టీచింగ్. దాని గురించి ఏ రకమైనటువంటి అపోహ మనకు ఉండకూడదు. యేసుని గురించి 3 విషయాలు ఈయన ప్రస్తావించాడు. సో యేసు ప్రభువుని 3 రకాలుగా మనకు చూపిస్తున్నాడు. మొట్టమొదటిది మీరు చూస్తే నమ్మకమైన సాక్షి, ఫెయిత్ఫుల్ విట్నెస్. సో యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు అంటే నమ్మకమైనటువంటి సాక్షి అయి ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయనను మనము నమ్మగలిగినంతగా మరి ఎవరిని కూడా మనము నమ్మలేము, నమ్మకూడదు. చాలామంది నట్టేట మునిగింది నమ్మదగినటువంటి దేవుణ్ణి నమ్మకుండా నమ్మకూడనటువంటి వారందరినీ నమ్ముట చేత. సో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఆయన యొక్క దాసుడి ద్వారా? ఐ యామ్ ట్రస్ట్ వర్ది, నేను నమ్మదగినటువంటి వాడను. 4 మాటలు నేను చెప్తాను ఎందుకు ఆయన్ని నమ్మొచ్చు. బికాస్ ఆఫ్ హిస్ వర్త్ యూ కెన్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన దేవాది దేవుడై ఉన్నాడు, ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు గనుక ఆయనను మనం నమ్మొచ్చు. రెండవది, బికాస్ ఆఫ్ హిస్ వర్డ్, ఆయన చెప్పినటువంటి ఒక్క మాట ఎన్నడూ నెరవేరకుండా తప్పిపోలేదు. ఈరోజు ఉదయం కూడా మీరు హిందీ పాట పాడారు. ఆయన చేసినటువంటి ప్రతి వాదా తప్పకుండా హోగా పూరా, ఓ కభీ భీ నహీ జాయేగా అధూరా కదా.
సో దేవుడి యొక్క మాట, యేసుప్రభు అన్నాడు, భూమి ఆకాశము గతించిపోవచ్చేమో కానీ నా యొక్క వాక్యంలో ఒక హల్లు ఒక పొల్లు గతించిపోదు అన్నాడు. మీరు దాన్ని జాగ్రత్తగా చదివితే దాని అర్థం ఏంటంటే, భూమి ఆకాశానికి భరోసా లేదు, కానీ నా బైబిల్కి కంప్లీట్ భరోసా ఉంది. కానీ మనం ఎలాంటి వారం అంటే, బైబిల్ని వదిలేసి భూమి ఆకాశాలను పట్టుకొని దాని మధ్యలో ఊగులాడేటువంటి వారే ఎక్కువ క్రైస్తవ లోకంలో మనకు కనబడతారు. సో ఆయన వాక్యాన్ని బట్టి మనం ఆయన నమ్మొచ్చు. మూడవది, ఆయన కార్యమును బట్టి, హిస్ వర్క్ మేక్స్ హిమ్ ఫెయిత్ఫుల్. ఆయన ఎలా జన్మించాడు, ఎలా జీవించాడు, ఎలా లోక మానవులందరి రక్షణ కొరకు పాపాన్ని అపవాదిని జయించాడు, మరణం నుండి తిరిగి లేచాడు, దాన్ని రుజువు చేసేసాడు. ఈ మధ్యకాలంలో ఒక చాలా ప్రపంచ ప్రముఖ కెనడియన్ సైకాలజిస్ట్ జార్డన్ పీటర్సన్ అనుకుంటాను, ఆయన మరి యేసుప్రభు నమ్మడు, యేసుప్రభు గురించి వేరువేరుగా మాట్లాడేవాడు. కానీ ఈ రోజున అంటే ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్గా అయిపోయి, యేసు ఒకవేళ రియల్ హిస్టారికల్ ఫిగర్ అయితే యేసులో ఉన్నటువంటి యునిక్నెస్, ఆయనలో ఉన్నటువంటి విశిష్టత ప్రపంచంలో మరొక మనిషిలో మనకు కనిపించదు. అండ్ యేసు ఎలాంటి వాడంటే, ఒకవేళ ఆయనే నిజమైతే ఇక మన యొక్క లైఫ్ ఇక్కడ నిత్యత్వము అన్నీ కూడా కంప్లీట్గా వేరే రూపమును తీసేసుకుంటాయి అని అన్నాడు. సో చాలామంది నిజంగా యేసును జాగ్రత్తగా విశ్లేషిస్తే ఆయనను వారు ఎంత యథార్థపరుడో ఆయన కార్యమును వారు ఒప్పుకోకుండా ఉండలేరు. సో ఈయన తన క్యారెక్టర్ని బట్టి, ఆయనలో ఉన్నటువంటి గుణాన్ని, శీలాన్ని బట్టి నమ్మదగినటువంటి వాడు. ఆయన యొక్క కాండక్ట్ని బట్టి, ఆయన చేసినటువంటి పనులను బట్టి, ప్రవర్తనను బట్టి నమ్మదగిన వాడు. మూడవది, ఆయన కమ్యూనికేషన్ని బట్టి, ఆయన సత్యమును మాత్రమే పలికాడు, సత్యానికి సాక్షిగా ఉండడానికే ఆయన పుట్టాడు. యోహాను సువార్త 18:38 ప్రకారం ఒక పురాతనమైనటువంటి భక్తుడు 900 సంవత్సరాల క్రితము ఈ ఫెయిత్ఫుల్ విట్నెస్ గురించి రకంగా రాశాడు. దేవుడు ప్రపంచంలోనికి యేసుక్రీస్తును పంపినప్పుడు ఏ ఏ విషయాల గురించి నమ్మకముగా సాక్ష్యం ఇవ్వాలని ఆదేశించాడో వాటన్నింటినీ కూడా ఏది విడిచిపెట్టకుండా ఆయన నమ్మకమైన సాక్షిగా సాక్ష్యం ఇచ్చాడు. రెండవది, తండ్రి అయినటువంటి దేవుడు యేసుకు అప్పగించబడినటువంటి వారికి, ఆయన శిష్యులకు ఏం బోధించాలని చెప్పాడో వాటన్నింటినీ నమ్మకమైనటువంటి సాక్షిగా ఆయన బోధించాడు. మూడవది, ఏకైక అద్వితీయ దేవుడి దగ్గరికి ఉన్నటువంటి ఏకైక మార్గముగా యేసుక్రీస్తు దేవుడి సత్యాన్ని బోధించినప్పుడు మొహమాట పడలేదు. అండ్ ఏ మనిషిని ఆయన గొప్పగా ఎంచి సత్యాన్ని చెప్పకుండా ఉండలేదు. నాలుగవది ఏంటంటే, రక్షణ లేనివారు యేసును నమ్ముకుంటే లేక దేవుడి దగ్గరికి వస్తే రక్షించబడతారు అని చెప్పాడు. రక్షణ పొందని వారు, అవిశ్వాసులు నాశనానికి అప్పగించబడతారు అని కూడా ఆయన చెప్పాడు. దేన్నైతే బోధించాడో దాన్ని బ్రతికాడు, అండ్ దేన్నైతే ఆయన బోధించాడో దాన్ని అద్భుతాల రూపంలో చేసి చూపించాడు. కనుక ఆయన నమ్మకమైనటువంటి సాక్షి. అండ్ యేసు ఎంత నమ్మకమైనటువంటి సాక్షి అంటే, మరణంలో కూడా ఆయన దేవుడు పెట్టిన ప్రణాళిక చొప్పున తన ప్రాణాలు అర్పించాడు, తండ్రిని గణపరిచాడు, నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. సో ఈ నమ్మకమైన సాక్షి తర్వాత రోజుల్లో నమ్మకమైనటువంటి సాక్షిగానే ప్రపంచానికి రాబోయేటువంటి తీర్పు గురించి ఆయన ఏదైతే ప్రకటించాడో దాన్ని తప్పకుండా అమల్లోనికి తీసుకుని వస్తాడు. రెండవది, యేసు గురించి మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును అని రాయబడి ఉంది. మృతుల్లో నుండి ఆది సంభూతుడు, ఫస్ట్ బిగాటన్ ఆఫ్ ద డెడ్ అని దాని యొక్క అర్థం. మృతుల్లో నుండి తిరిగి లేచుట అనేది బైబిల్లో మనందరికీ తెలిసినటువంటి విషయం. ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే ఉన్నటువంటి గొప్ప ఆనందభరితమైనటువంటి నిరీక్షణ ఏంటంటే, మనము ఒక రోజున తిరిగి లేస్తాము. మృతులం అయిపోయిన తర్వాత ఇక మనము ఆవిరైపోము, మనము ఇక అనంత కాలాలకు అంతమైపోము, మనకు భవిష్యత్తు ఉంది. అండ్ ఈ లోకంలో ఈ శరీరంతో మన బ్రతికిన జీవితం కన్నా ఘనంగా అండ్ గొప్పగా నిజమైనటువంటి జీవితం తర్వాత సమాధికి అవతల ఉంది అనేది క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి సూత్రము, సత్యము. అయితే ఈయన మృతులలో నుండి ఆది సంభూతుడు అంటే మృతులలో నుండి మొదట లేచిన వాడు అని తెలుగులో లిటరల్గా చెప్పేయచ్చు. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు కన్నా ముందు పాత నిబంధనలో చాలామంది చనిపోయిన వారు లేపబడ్డారు. యేసే చనిపోయినటువంటి వారిని లేపాడు. మరి యేసు ఎలా మృతుల్లో నుండి మొదట లేపబడిన వాడు అవుతాడు అన్న ప్రశ్న మీకు రావచ్చు. దాని అర్థం ఏంటంటే, మిగతా వారు లేపబడ్డారు, మరలా చనిపోయారు. లాజరు లేపబడ్డాడు, మరలా చనిపోయాడు. కాకపోతే యేసుక్రీస్తు లేపబడ్డాడు, మరలా ఎన్నటికీ చనిపోడు. అందరూ లేపబడి ఇక మరలా ఎన్నడూ చనిపోకుండా ఉండేటువంటి ఆ భవిష్యత్ కాల పునరుత్థానములో దానికి ఈయన ప్రథముడు. కొంతమంది గ్రీకులో ఉన్నటువంటి పదానికి వేరే అర్థాన్ని తీసుకున్నారు. అందుకనే కొన్ని అబద్ధ బోధ గుంపులు వచ్చాయి, కల్ట్స్ వచ్చాయి. కొలసీ పత్రికలో
ఆ తర్వాత న్యూ టెస్టమెంట్లో హీబ్రూ పత్రికలో దీని గురించి రాయబడి ఉంది. అక్కడ దాన్ని గ్రీక్లో ప్రోటోటోకాస్ అనేటువంటి పదములను వారు తీసుకొని ఫస్ట్ బార్న్ అంటే ఇతడు సృజించబడిన వాడు, ఇతడు మొదట పుట్టినవాడు, దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపమందు చేయబడక మునుపు ఇతడిని చేశాడు కనుక యేసు సృజించబడిన జీవి, క్రియేటెడ్ బీయింగ్, దెన్ హౌ కెన్ హీ బీ అవర్ గాడ్ అని ప్రశ్నించారు. అది ఖచ్చితంగా బైబిల్ విరుద్ధమైనటువంటి బోధ, అబద్ధ బోధ. పుట్టుకలో ప్రథముడు అని కాదు, ఎందుకంటే మనకు కాసేపట్లో అర్థమవుతుంది. ఈరోజు నా యొక్క మెసేజ్ టైటిలే ఆల్ఫా అండ్ ఒమేగా, ఆది అంతము, అంటే మొదలు అండ్ ముగింపు రెండు లేనివాడు. సో యేసుక్రీస్తు పుట్టుకలో ప్రథముడు కాదు, పునరుత్థానపరచబడి మరలా చనిపోని వారిలో ప్రథముడు. ఆయన సృజించేవాడు. హీ ఈజ్ ద క్రియేటర్, హీ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్. సో మొదట నమ్మకమైనటువంటి సాక్షిగా, ప్రవక్తగా ఆయన పాత్రను పోషించాడు. తర్వాత ఈ పునరుద్ధానములో ప్రథముడిగా ఆయన ఒక యాజకునిగా తన పాత్రను పోషిస్తున్నాడు. అండ్ మూడవది మీరు చూస్తే భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి అని రాయబడింది. భూపతులకు అధిపతి, తెలుగులో బాగుంది, ఇంగ్లీష్లో కింగ్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్, లేకపోతే లిటరల్గా ద చీఫ్ ఆర్ ప్రిన్స్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని దాని యొక్క అర్థం. 89వ కీర్తన 27వ వచనం ఒకసారి చూడండి. సామ్ 89:27 ప్రవచనాత్మకంగా ఇది రాయబడింది కనుక పాత నిబంధనలో దేవుడు దేన్నైతే పలికించాడో దాన్ని ఆయన ఇక్కడ నిజం చేస్తున్నాడు. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. సో భూరాజులందరిలోకెల్లా ప్రీ ఎమినెంట్ వన్గా, సుప్రీం బీయింగ్గా యేసుక్రీస్తును దేవుడు చేస్తానని ముందుగానే చెప్పాడు. అదే కీర్తన 37వ వచనంలో 37, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. సో దేవుడు అబద్ధమాడనేరడు, అండ్ దేవుడు చెప్పిన దాన్ని ఆయన చేశాడు. మీరు తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చదువుకోండి. అండ్ దాన్ని అనేక సార్లు మీరు మననం చేసుకోండి, స్మరించండి. ఎందుకంటే మన భవిష్యత్ ఏమై ఉందో అక్కడ మనకు కనబడుతోంది. రెవల్యూషన్ 19:16, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. సో మన యొక్క కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ త్వరలో ఆయన మన కొరకు తిరిగి రాబోతున్నాడు. ఆయన యొక్క అద్భుతమైనటువంటి రాజ్యంలోనికి మనం వెళ్తాం. కాకపోతే ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాము, సాతాను ఆయన్ని శోధించడానికి వచ్చాడు. శోధించినప్పుడు ఆయనతో చెప్పాడు, నీవు నాకు వంగి మొక్కితే, నమస్కారం చేస్తే లోక రాజ్యములన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను. యేసు ప్రభు ఆ రకంగా ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన ఆ రకంగా ఒప్పుకుంటే లోక రాజ్యములన్నింటినీ కూడా సిలువ లేకుండా, శ్రమ లేకుండా, పాపుల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడకుండా ఆయన లోక రాజ్యములను పొంది ఉండొచ్చు కదా అని కొంతమంది అవిశ్వాసులు కూడా బైబిల్ని వారు విభేదించి వాదించినప్పుడు అడిగినటువంటి ప్రశ్నల్లో ఇదొక ప్రశ్న. కానీ దేవుడి ఉద్దేశం ప్రకారమే యేసుక్రీస్తు సర్వమును చేయడానికి లోకానికి వచ్చాడు, ఆ ప్రకారమే చేశాడు. సిలువ లేకుండా రాజ్యము దేవుడు మనకు ఇవ్వడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వితౌట్ ద క్రాస్ దేర్ ఈజ్ నో క్రౌన్. ఈ రోజున ప్రాస్పెరిటీ గాస్పెల్లో చాలా మంది మనకి చెప్పే మోసం లేక దుర్మార్గకరమైనటువంటి బోధ ఏంటంటే, యూ డోంట్ హ్యావ్ టు టేక్ అప్ యువర్ క్రాస్, God is willing to give you that crown, that is a sheer life from hell. అది నరకము నుండి, పాతాళ లోకము నుండి పుట్టుకొని వచ్చేటువంటి పచ్చి అబద్ధం. సిలువ లేకుండా యేసే సింహాసనం మీద దేవుడి యొక్క రొమ్మున కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండలేదు. సిలువ లేకుండా ఎవ్వరు కూడా యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు. అది ఇక్కడ ఈ ప్యాసేజ్ చివరిలో మరొకసారి మనకు అర్థమవుతుంది. సో దేవుడి వాక్యం ప్రకారము, దేవుడి విధానం ప్రకారము, దేవుడు వివేకముతో మానవులకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ప్రకారమే మనము కిరీటాన్ని, లేకపోతే దేవుడి రాజ్యాన్ని, లేకపోతే మరొక ఆశీర్వాదాన్ని పొందుకోవాలి తప్ప మరో రకంగా పొందుకోకూడదు. అండ్ ప్రపంచంలో క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి చాలామంది క్రైస్తవులు కూడా నేను క్రీస్తును నమ్ముకుంటాను నాకు కష్టం లేకపోతే. ఎంతోమంది అంటుంటారు, యేసుప్రభుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందా, యేసుప్రభుని నమ్ముకుంటే బిడ్డలు పుడతారా, యేసుప్రభుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకోవచ్చా. సో చాలామందికి యేసుప్రభు ఎందుకు కావాలంటే లోక సంబంధమైనవి, అశాశ్వతమైనవి అవి ఉన్న నేను పోవడానికి ఏ రకమైనటువంటి మరి ఆటంకం లేదు. అంటే అవన్నీ ఉండొచ్చు కానీ నాకే భరోసా లేదు. అలాంటప్పుడు వీటిని కలిగి యేసు లేకుండా నిత్య నాశనానికి పోవడం ఏ రకంగా వివేచన అవుతుంది.
సో మనుషులు దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే యేసుప్రభు చెప్పాడు కదా, ఇరుకు మార్గమునే రావాలి. పౌలు చెప్పాడు, అనేక శ్రమల ద్వారానే మనము దేవుడి రాజ్యంలోనికి వెళ్తామని. సో అక్కడ యేసుక్రీస్తు యొక్క విషయంలో ఇది మనకు కనపడుతోంది. ఆయన సిలువ ద్వారానే సింహాసనాసీనుడు అయ్యాడు, భూపతులందరికీ అధిపతి అయ్యాడు, రాజులందరికీ రాజుగా మారాడు. ఆయనే చివర పలుకుతాడు. అంటే హీ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ద లాస్ట్ వర్డ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. దాన్ని ఎప్పుడు మరవకూడదు. ఇక ఆయనకే మన యోహాను ఈ యొక్క తెలుగు బైబిల్లో మనకి అది కనిపించదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో గ్లోరీ అండ్ పవర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటాడు. అంటే ఆయనకే మహిమ ఘనత నిరంతరము కలుగునుగాక. 3వ పాయింట్లోనికి వచ్చేయండి. సేవియర్స్ గ్రేట్ లవ్, రక్షకుని యొక్క గొప్ప ప్రేమ. 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. సో ఆ మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో యేసు ఎందుకు అంత గొప్పవాడు, ఎందుకు సెంట్రల్ ఫిగర్ అనేది యోహాను ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ మరి చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటిలోనికి పోతే నేను నా మెసేజ్ని కంప్లీట్ చేయను. చాలా బ్రీఫ్గా నేను టచ్ చేసుకుంటూ పోతాను. నేను మీకు ఒక అవుట్లైన్ ఇస్తాను, దాంట్లోపల మీరు సబ్స్టెన్స్ని మీ బైబిల్ మెడిటేషన్ ద్వారా నింపుకుంటూ వెళ్ళండి. అది మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొదట మనలను ప్రేమించుచు అని రాశాడు. సో హీ లవ్డ్ us. యేసు మనల్ని ప్రేమించాడు. అండ్ ఈ ప్రేమించుచు అనేటువంటిది ప్రేమించెను అని లేదు, ప్రేమించుచు అని ఉంది. గ్రీకులో అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే కీప్స్ ఆన్ లవ్వింగ్, మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. యేసు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. యేసు నిన్ను ప్రేమించుటలో ఎన్నడూ కూడా నీకు ఆయన అన్యాయము చేయడు. ఆయన ప్రేమ నీ పట్ల ఏమాత్రము తగ్గదు. ఇక్కడే 2వ అధ్యాయంలో యేసు ప్రభు కొంతమందితో ఈ రకంగా చెప్పాల్సి వచ్చింది. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టేశావు. సో యేసునందున్నటువంటి క్రైస్తవ విశ్వాసులు యేసును మొదట ప్రేమించినట్టు తర్వాత ప్రేమిస్తారన్న గ్యారంటీ లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రేమించరు. వారి యొక్క ప్రేమ టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. మీ అందరి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని కూడా నేను 100% ఘంటాపదంగా చెప్తాను. కానీ యేసు మనల్ని పర్ఫెక్ట్గా ప్రేమించినప్పుడు ఆయన యొక్క ప్రేమ నిరంతరము పర్మనెంట్గా కొనసాగుతుంది. దాంట్లో ప్యాషనెట్గానే ఉంటాడు, కానీ ఆయన యొక్క తీవ్రత గంభీరత్వ రెండు మనకు ఆయన తక్కువ చేయడు. సో హీ లవ్స్ యూ ప్రెజెంట్లీ, పర్మనెంట్లీ, ప్యాషనెట్లీ. సో అంత గొప్ప ప్రేమ నీకు లోకంలో ఇంకెక్కడ కనబడుతుంది? ఎక్కడ కనపడదు. విచిత్రం ఏంటంటే నిన్ను అంత గొప్పగా ప్రేమించే వ్యక్తినే నీవు తిరిగి ప్రేమించలేకపోతే, మనము లవ్ అనేటువంటి వర్డ్ని కంప్లీట్గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. లవ్ అనేటువంటి వర్డ్ మీనింగ్ మనకు బైబిల్ ఇవ్వలేదు, బయట ఉన్నటువంటి బాబేల్ ఇచ్చింది. బాబేల్ అంటే మీకు అందరికీ తెలుసు, కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజ్డ్ వరల్డ్ దాని యొక్క రియల్ డెఫినేషన్ ఏంటో తెలుసుకోకుండా మనకు ఒక కన్ఫ్యూజ్డ్ డెఫినేషన్ ఇచ్చింది. కనుక మనము కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్స్గా మన లైఫ్ అంతా కూడా కేయాస్తో నింపుకొని బతికి ఆ తర్వాత చచ్చి వెళ్ళిపోతాం. సో ఈరోజైనా తెలుసుకోండి, ఐ లవ్ జీసస్ అని నీవు అన్నప్పుడు ఈజ్ యువర్ లవ్ ఫర్ హిమ్ ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అండ్ ప్యాషనెట్. ప్రస్తుతం నీవు ఒకప్పుడు ఆయన్ని ప్రేమించినట్టే ప్రేమిస్తున్నావా? పర్మనెంట్గా ప్రేమిస్తావా? అండ్ ప్యాషనెట్గా ప్రేమిస్తావా? ఐ లవ్ హిస్ చర్చ్ అని అంటారు. నేను ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నాను, ఓన్లీ ప్రార్థనలోనే కనపడుతుంది అది నాకు. చాలామంది ప్రేయర్స్లోనే సంఘం బాగోగుల కొరకు ప్రార్థన చేస్తారు. ఆ కొన్ని నిమిషాలు సంఘం బాగోగుల కొరకు ప్రార్థన చేసి వారమంతా సంఘాన్ని వారి చేతులారా విచ్ఛిన్నం చేస్తారు. ఇక్కడ దేనికైతే స్వస్థత కావాలంటారో అక్కడ వారమంతా వారి చేతులతో చాకులు తీసుకొని అదే యేసు దేహాన్ని పొడిచి నాశనం చేస్తారు. ఆలోచించండి క్రైస్తవులారా, ఆలోచించండి. మన లైఫ్లో మనము యేసు మనల్ని ప్రేమించినట్టు ప్రేమిస్తున్నామా? యోహాన్ రాస్తున్నాడు. రెండవది ఆయన అంటాడు, ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. గంభీరమైనటువంటి మాటలవి. తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. దాంట్లో రెండవది ఏంటంటే మనల్ని మన యొక్క పాపముల నుండి విడిపిస్తున్నాడు. తెలుగు బైబిల్లో మీరు చూస్తే కడిగిన వానికి అని కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రీకు పదాన్ని 2 రకాలుగా వినియోగించవచ్చు అని బైబిల్ స్కాలర్లు 2 రకాలుగా దాన్ని వినియోగించారు. కొంతమంది వాష్డ్ అన్నారు, కొంతమంది లూజ్డ్ అన్నారు.
సో రెండు దాంట్లో ఉన్నటువంటివే. మొదట మనల్ని కడుగుతాడు, తర్వాత మనల్ని విడుదల చేస్తాడు. యేసు ప్రభు ఒక పాపికి చేసేటువంటి అత్యున్నతమైనటువంటి మేలు ఏంటి అంటే, వాని మీద ఉన్నటువంటి ప్రతి పాపపు డాగును కడుగుతాడు, ఆయన రక్తముతో కడుగుతాడు, అండ్ దాని నుండి వాడిని విడుదల చేస్తాడు. పస్కా బలి పశువును వారు బలిగా ఇచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఏ రకంగా దేవుడు విడుదలను దయచేశాడో, మరణానికి వారు అప్పగించబడకుండా, అదే ప్రకారం యేసు నిత్యనాశనానికి మనం అప్పగించబడకుండా మన పాపముల నుండి మనల్ని విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. 3 రకాలుగా మానవులు క్రీస్తునందున్నటువంటి వారు పాపముల నుండి విడిపించబడతారు. మొదటిది సిన్స్ పెనాలిటీ నుండి, పాపము యొక్క శిక్ష నుండి విడుదల చేస్తాడు. దీన్నే బైబిల్ పరిభాషలో జస్టిఫికేషన్ అంటారు, నీతిమంతులుగా తీర్చబడుట. సో నీతిమంతునిగా ఒక వ్యక్తి తీర్చబడితే పాపపు శిక్ష వాడి మీద ఉన్నది, అది కొట్టివేయబడింది. దాని నుండి యేసు వాడిని బయటికి తీసుకుని వచ్చాడు. రెండవది సిన్స్ పవర్ నుండి ఆయన వాడిని విడిపిస్తాడు. దీన్ని శాంక్టిఫికేషన్ అంటారు, పరిశుద్ధపరచబడుట. అంటే ఒక మనిషిని పాపం పట్టుకొని వాడి మీద ప్రభుత్వం చేస్తూ వాడిని పాడు చేస్తూ పోతుంటుంది. వాడు బాగుపడడానికి అవకాశమే ఉండదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూషన్ కానీ, ఏ ఇండివిజువల్ కానీ, ఏ రకమైనటువంటి విషయం కానీ వాడు బాగుపడడానికి వాడికి ఉపయోగపడదు. ఎందుకంటే పాపం ఎవరిని పట్టుకుంటుందో వాడిని పాడే చేస్తుంది, మరొకటి వాడికి అవకాశమే ఉండదు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి నుండి, సిన్స్ పవర్ నుండి యేసు మనల్ని వేరు చేసినప్పుడు, ఆయన ప్రభుత్వం కిందికి తెచ్చినప్పుడు, ఇక మనల్ని పవిత్రపరుస్తూ మనము కంప్లీట్గా పరిపూర్ణతలోనికి రావడానికి సహాయం చేస్తాడు. సో దట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. మూడవది సిన్స్ ప్రెజెన్స్ నుండి, ఒక రోజున మనం ఆయన సన్నిధిలోనికి పోతే పాపం అంటే ఏంటో మనము కని విని కూడా ఎరుగము, కల్లో కూడా మనకు పాపం ఏంటో తెలియదు. అంత పర్ఫెక్ట్ బ్లిస్ లోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. దీన్ని ఏమంటారు? గ్లోరిఫికేషన్ అంటారు. ఇక ఆయన మహిమ లోకంలో, ఆయన మహిమ సన్నిధిలో, మహిమ దేహంతో, మహిమ ఆత్ములైనటువంటి వారితో మనం ఉన్నప్పుడు అసలు ఒకప్పుడు మనం పాపము చేసిన పాపులమేనా అని కూడా మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. సో చాలా గంభీరమైనటువంటి ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ యేసు ఆయన ద్వారా రాయించాడు. జేమ్స్ గెడ్డి అనేటువంటి మిషనరీ నోవా స్కాషియా అనేటువంటి ప్రాంతం నుండి ఆయన మరి హేబ్రిడ్స్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న ద్వీపము, దాని పేరు యానియట్యం. మరి అది ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా మనకు తెలియదు, యానియట్యం. అక్కడికి ఆయన పోతున్నప్పుడు ఈ మాటే, ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఇంగ్లీష్లో 5వ వచనం, తెలుగులో 6వ వచనం, యేసు మనల్ని ప్రేమించి రక్తముతో మన పాపముల నుండి మనల్ని విడిపించాడు కనుక అది మనము అనేకులకు ప్రకటించాలి అని ఆయన ప్రేరేపించబడి వారి మధ్యలోకి వెళ్ళాడు. ఈ ద్వీపంలో ఉండేటువంటి మనుషులు క్యానిబల్స్, అంటే నర మాంస భక్షకులు. అండ్ వారు చాలా రకాలైనటువంటి మాంసములను తిన్న తర్వాత తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, మానవుడి మాంసముకున్న రుచి దేనికి లేదంట. సో హ్యూమన్ ఫ్లెష్ ఇస్ సో టేస్టీ అని ఈ యొక్క క్యానిబల్స్ తెలుసుకున్నారు. అండ్ వీళ్ళు ఎంత క్రూరమైనటువంటి క్యానిబల్స్ అంటే, వాళ్ళకి మానవ మాంసానికి రుచి మరిగారు కనుక పిల్లలు పుడుతుంటే ఆ పిల్లల్నే వండుకొని తినేసేవారు. సో అంత దుర్మార్గుల మధ్యలోనికి జేమ్స్ గెడ్డి 1848లో వెళ్ళాడు. వాళ్ళ మధ్యలోనికి వెళ్తే దేవుడే ఆయన్ని బతికించి ఉంచాడు. వారు సెటానిక్ వర్షిపర్స్, అందుకనే వారి మధ్యలో ప్రతి విధమైనటువంటి హేయమైన పాపం ఉండేది. కానీ ఆయన ఈ వచనాన్ని వారికి తరచూ ప్రకటించేవాడు. ప్రకటన గ్రంథం 1:5 ఇంగ్లీష్లో ఈ మాటలే, యేసు మనల్ని ప్రేమించాడు, తన రక్తము ద్వారా మన పాపములను కడిగేస్తాడు, మనకు విడుదలిస్తాడు, మీరు ఈ రకంగా బ్రతకాల్సిన అవసరం లేదని వారి మధ్యలో ప్రకటిస్తూ వారి కోసం ప్రార్థిస్తూ. ఎందుకంటే ఇలాంటి కిరాతకులను దేవుడు ఆయన చూపినటువంటి ప్రేమ ద్వారానే మార్చగలడు. వీరికి మరొకటి మార్పును తీసుకురాదని బలంగా నమ్మినటువంటి వ్యక్తి చివరికి ఆయన ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇచ్చాడు. అండ్ యేసు యొక్క ప్రేమ వారి పాషాణ హృదయములను, నరమాంస భక్షకుల హృదయములను మార్చింది. వారు రక్షించబడ్డారు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఈయన గురించి వారు అక్కడ ఒక మరి స్మారక చిహ్నాన్ని పెట్టేసి ఈ రకంగా రాశారు. 1847లో గెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు లేడు. 1872లో ఆయన చనిపోయి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఒక అన్యుడు లేడు. సో ప్రకటన గ్రంథం 1:5 ఒక నరమాంస భక్షకుల ద్వీపం అంతటిని కూడా క్రీస్తు పాదాల దగ్గరికి తెచ్చి పాడేసింది.
నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సంఘాలకు వచ్చేటువంటి ప్రియులారా, మీరు ఎన్నోసార్లు సంఘాలకు వచ్చారు, ఎన్నోసార్లు ప్రభు బలను మీరు ఇక్కడ వారు అడ్మినిస్టర్ చేస్తున్నప్పుడు చూశారు. దానికి ప్రధాన చిహ్నం ఏంటి? యేసు నన్ను ప్రేమించాడు, నా కొరకు ఆయన దేహాన్ని చీల్చబట్టకిచ్చాడు, ఆయన యొక్క రక్తము చిందించబట్టకిచ్చాడు, ఆయనను చంపబట్టకు అప్పగించుకున్నాడు అని అనేక సార్లు మీరు చూశారు. అయినా ఇంకా మీ హృదయంలో మీరు కదలికను కలిగి మీ కన్నుల మీద పొరలను తొలగించుకుని యేసు పాదాలను పట్టుకోలేదంటే మీరు ఎంతగా ఈ యొక్క పాపిష్టి లోకముతో మమేకమైపోయారు, దాంట్లో మీరు ఎంతగా ఒకటైపోయారు, అండ్ మిమ్మల్ని ఏది కూడా మూవ్ చేయట్లేదు అన్నది ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది మీకన్నా 1 బిలియన్ టైమ్స్ ఈ యొక్క క్యానిబల్సే బెటర్ ఏమో అని. మీరేమంటారు? ఏమంటారు? ఆమేనంటారు. ఇంకా అంతకు మించి ఇంకేమంటారు? సువార్థికులకు తెలుసు, యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త గురించి మనుషులకు బోధిస్తున్నప్పుడు వారు ఉపవాసాలు చేసి కన్నీళ్లు కార్చి రోగాలు తెచ్చుకుని అర్ధరాత్రులు నిద్ర లేకుండా వారి కోసం ప్రార్థనలు చేసి బోధిస్తున్నప్పుడు వారు పట్టించుకోకుండా పోతుంటే వారి యొక్క యేసును ఎవరైతే వారి కోసం ఇంతగా త్యాగం చేశాడో ఆయన్ని వారు లెక్క చేయకపోతే వారికి తెలుసు బాధ. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క యేసు ఎంతోమందిని కిరాతకులను మార్చేశాడు, కానీ ఇంకా చాలామంది క్రైస్తవ్య ముసుగులో ఉన్నటువంటి వారు మార్పు చెందలేదు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అండ్ ఆయన ఇచ్చినటువంటి రూకలేంటి? ఆయన పే చేసిన ప్రైజ్ ఏంటి? తన రక్తము. సో ఆయన వెండి బంగారములతో మనల్ని కొనలేదు, కానీ తన రక్తముతో మనల్ని కడిగాడు. మీరు ప్రతిరోజు మరి అప్పుడప్పుడు మనకి నీళ్లు కొరవైపోతే చాలా జాగ్రత్తగా బకెట్ నింపుకొని బకెట్తో మనం స్నానం చేస్తాం. బకెట్ నీళ్ళే అని మనం ఒక కోటా పెట్టుకుంటాం. ప్రతిరోజు నలుగురు ఉంటే నలుగురికి 4 బకెట్లు, దానికన్నా మించి ఇంకా ఉండద్దు. కొంతమంది స్నానం చేస్తే ట్యాంక్ సగం ఖాళీ అయిపోద్ది. ఒక ట్యాంకులో దాదాపు 300 బకెట్లు పడతాయి. సగం ఖాళీ అయిపోద్ది అంటే ఒక మనిషి స్నానానికి ఎన్ని బకెట్లు పోయాయి? 150 బకెట్లు. కొంతమంది మీకు మీరు గుర్తొస్తూ ఉండొచ్చు. బట్ ఎనీహౌ ఆయన మనల్ని తన రక్తముతో స్నానము చేసి కడిగేశాడు పైనుండి కింది దాకా. 4వది, ఆయన ఏం చేశాడు? మనల్ని మన గొప్పగా ప్రేమించాడు, మన పాపముల నుండి తన రక్తముతో కడిగి విడిపించాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకి ఇంకొకటి కూడా చేశాడు ఇక్కడ. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యమును గాను యాజకులను గాను చేశాను. సో ప్రమోషన్ అంటారు దీన్ని. ఏ రకంగా పడినటువంటి వాడిని ఏ రకంగా పైకి తీసుకుని వచ్చాడో చూడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మేము పైకి రాలేదు అని చెప్పగలిగినటువంటి వారు ఒక్కరున్నారా? చూపించండి ప్రపంచంలో. నిజంగా యేసును హత్తుకొని నిజంగా యేసును వెంబడించినటువంటి వారిలో ప్రతి ఒక్కరూ మరి యేసు ద్వారా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలోనికి హెచ్చించబడ్డారు, ప్రమోట్ చేయబడ్డారు. ఓల్డ్ టెస్టిమెంట్లో మీరు రాసుకున్న తర్వాత చదువుకోండి. నిర్గమకాండం 16:6లో దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు నా స్వకీయ సాంపాద్యం, దీస్ ఆర్ మై ఓన్ పీపుల్, అండ్ వీరిని నేను ఒక కింగ్డమ్గా, ఒక ప్రీస్ట్స్గా తయారు చేస్తున్నాను, వీరు ఆ రకంగా ఉండొచ్చు అని చెప్తే వారు దేవుడి మాట ప్రకారము ఉండలేదు. వారు దేవుడి రాజ్యముగా, దేవుని యాజకులుగా విఫలమైపోయారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ ఆధిక్యతను మనకు అనుగ్రహించాడు. సో రక్షించబడినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి ఏమై ఉన్నాడు? లోకములో నీకు స్టేటస్ ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడి రాజ్యంలో నీ యొక్క స్టేటస్ ఏంటి? యు ఆర్ ఎ కింగ్ అండ్ యు ఆర్ ఎ ప్రీస్ట్ బిఫోర్ గాడ్. దేవుడి కొరకు రాజులైన యాజక సమూహమై ఉన్నాం అని బైబిల్ మనకి చెప్తోంది. అలెగ్జాండర్ చక్రవర్తి ఒకసారి ఒక రాజ్యం మీద పడి ఆ రాజుని ఆయన కైవసం చేసుకున్నాడు, అరెస్ట్ చేశాడు. ఆ రాజు పేరు కింగ్ పోరస్ని అలెగ్జాండర్ అడిగాడు, నీవు కూడా ఒక రాజువే, నా ఖైదీగా ఉన్నంత మాత్రాన నీవు ఒక రాజువే కదా, నీకు ఏం కావాలో కోరుకో, ఒక కోరిక కోరుకుంటే నేను నీకు దాన్ని చేస్తాను, నెరవేరుస్తాను అన్నప్పుడు పోరస్ ఆయన్ని ఈ రకంగా కోరుకున్నాడు, నన్ను నీవు రాజులా ట్రీట్ చేయి అన్నాడు. ట్రీట్ మీ లైక్ ఏ కింగ్ అన్నాడు. రాజులా ట్రీట్ చేయి అన్నప్పుడు అలెగ్జాండర్కి మొదట అర్థం కాలేదు. అడిగాడు, ఇంకేమొద్దా? అదొక్కటి తప్ప ఇంకేమొద్దా అన్నప్పుడు పోరస్ అన్నాడు, అదొక్కటి చాలు, దాంట్లో అన్నీ ఉన్నాయి అన్నాడు. అదొక్కటి చాలు, దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇఫ్ యూ ట్రీట్ మీ లైక్ ఎ కింగ్, ఐ విల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. జస్ట్ ట్రీట్ మీ లైక్ ఎ కింగ్. అలెగ్జాండర్ ఎంతగా ఆయన యొక్క విజ్డమ్ని బట్టి ఆశ్చర్యపోయాడంటే, యు ఆర్ నో మోర్ మై ప్రిజనర్, యు ఆర్ ద కింగ్ ఆఫ్ యువర్ నేషన్ అని ఆ దేశాన్ని ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అఫ్కోర్స్ అందరు రాజులకు అలాంటిది దొరకదు. చాలామంది రాజులకు వేరే వారు అలాంటి అవకాశాలు ఇవ్వకుండా చంపేస్తారు. కానీ అలెగ్జాండర్ గొప్ప, అంటే హృదయం ఉన్న వ్యక్తి అని పేరుగాంచాడు కనుక ఆ పనులు చేసేవాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకేం చెప్తున్నాడు? మీరు రాజులైనటువంటి యాజక సమూహం అయి ఉన్నారు.
సో మీరు ఒక పెన్ తీసుకొని పేపర్ తీసుకోండి అండ్ మీకున్నటువంటివన్నీ రాసుకోండి. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రాసుకొని దాని ముందు 0 అని పెట్టండి. మీ యొక్క ఎంప్లాయ్మెంట్ రాసుకొని దాని ముందు 0 పెట్టండి. మీకున్నటువంటి ఆస్తిపాస్తులు రాసుకొని 0 పెట్టండి. పేరు ప్రఖ్యాతులు రాసుకొని 0 పెట్టండి. ఇతరత్ర విషయాలు రాసుకొని 0 పెట్టండి. ఎందుకంటే రేపు ఈ లోకము తర్వాత ఇవన్నీ దేవుడి ఎదుట ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ జీరోస్. దే డోంట్ కౌంట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. దేవుడి రాజ్యంలో ఒకే ఒకటి కౌంట్ అవుతుంది. నీతో యేసు ఉన్నాడా, నీవు యేసుతో ఉన్నావా. అది లేకపోతే నీకేమున్నా కూడా అది కౌంట్ అవ్వదు. సో యేసుని తీసుకుని వచ్చి దాని పక్కన పెడితే ఇక్కడ ఎన్ని 0లు ఉన్నా కూడా వాటికి విలువ లేదు. కానీ 1ని తీసుకుని వచ్చి ఆ 0ల ముందు పెడితే సడన్గా ఎంత పెద్ద వాల్యూ వచ్చేస్తుందో మనకి తెలుసు. సో క్రిస్టియన్ లైఫ్ని మనం ఎప్పుడు కూడా ఈ రకంగా చూడాలి. నాకు యేసు ఉన్నాడా, యేసుతో నాకు ఏవి ఉన్నా దేవుడికి స్తోత్రం. అవన్నీ కూడా మరలా దేవుడి మహిమ కొరకు ఒక యాజకునిగా ఆయన రాజ్య విస్తరణ కొరకు నేను వాడుటకు. ఈరోజే మనం చదివాం, పోయిన వారం చదివాం, దేవుడికి అర్పణలు ఏ రకంగా యాజకులు ఇవ్వాలో ఆ రకంగా మనం దేవుడికి వాటిని అర్పించి దేవుడిని మహిమపరుస్తాం. సరే, ముందుకెళ్ళిపోదాం. తర్వాత ఏమంటున్నాడు చూడండి, మహిమ ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. సో ఈయనకే, మనల్ని ప్రేమించేటువంటి ఈయనకే, మనల్ని తన రక్తముతో కొన్న ఈయనకే, ఆ పాపముల నుండి మనల్ని విడిపించిన ఈయనకే మహిమ ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఇక్కడ కూడా ఒక్కొక్క మాట చెప్తాను. మహిమ అంటే ఏంటి? స్ప్లెండర్ అని అంటారు, గ్లోరీ అని అంటారు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే అందరినీ తన వైపు ఆకర్షించుకునేటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి విషయం లేక వ్యక్తి. సో యేసుక్రీస్తు ప్రభు ప్రపంచంలో ద గ్రేటెస్ట్ అట్రాక్షన్. జీసస్ని మించినటువంటి అట్రాక్షన్ ఒక పర్సన్లో కానీ, ఒక ప్రోడక్ట్లో కానీ, ఒక పొజిషన్లో కానీ ప్రపంచంలో లేదు. రియల్గా అంత గ్లోరియస్ అట్రాక్షన్ ఆయనలో ఉంది. కానీ దాన్ని చాలామంది గ్రహించలేదు గనుక ఆయన వైపు ఆకర్షించబడక మరి వేరే వాటికి తమను అప్పగించుకొని ఆహుతైపోతూ ఉంటారు. సో బైబిల్ మనకి యేసుని ఇంత గొప్పగా ఎందుకు చూపిస్తోంది? ఎందుకంటే మనము ఆయన వైపు ఆకర్షించబడుటకు. సో ఆయనను నేను మహిమపరుస్తున్నాను అని చాలామంది అంటుంటారు. నేను దేవుణ్ణి మహిమపరుస్తాను బ్రదర్, లేకపోతే దేవుణ్ణి మహిమపరచాలనుకుంటున్నాను బ్రదర్. దేవుణ్ణి నువ్వు మహిమపరచాలంటే ఫస్ట్ నీ యొక్క హృదయము అయస్కాంతములాగా ఆయనకు అతుక్కొని ఉండాలి. యూ మస్ట్ బి టోటలీ అట్రాక్టెడ్ టు జీసస్ అండ్ జీసస్ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్, నథింగ్ మోర్. అది నీ లైఫ్లో జరిగిందా? అది జరగకపోతే యూ కెన్ నెవర్ 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 గ్లోరిఫై హిమ్. దట్ ఈస్ ఆల్ నాన్ సెన్సికల్ టాక్. సో నేను మీ యొక్క దీని సైజ్ ఎంతో నాకు తెలియదు, కానీ బైబిల్లో మీకు కొంత లోతును నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆలోచించండి. ఈ మాటలు మీరు ఎప్పుడు విని కూడా ఉండరు. సో మీరు రియల్గా జీసస్ వైపు అలా అట్రాక్ట్ అయ్యారు, ఇక ఆయన తప్ప మరొక దాని వైపు మీ దృష్టి, ధ్యాస, ధ్యేయము మరలవు. ఆయన ఉంటే నాకు చాలు. గివ్ మీ జీసస్. ఒక పాత హిమ్ నాకు చాలా ఇష్టము. టేక్ ద వరల్డ్ అండ్ గివ్ మీ జీసస్. లోకమంతా తీసేసుకో, యేసుని నాకు ఇవ్వు. దట్ ఈస్ బీయింగ్ అట్రాక్టెడ్ టు జీసస్. దట్ ఈస్ బీయింగ్ బోస్టింగ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. సో ఆయన యొక్క మహిమ ఆకర్షణ గురించి మాట్లాడాడు. రెండవది ఏమంటున్నాడు? ప్రభావము ఆయనదే. ఇంగ్లీష్లో డొమినియన్ అని ఉంటుంది. ప్రభావము అంటే సావరెనిటీ, లేకపోతే ఆల్ అథారిటీ. రాబోయే రోజుల్లో ఆయనే పెత్తనం చేస్తాడు, ఆయనే ప్రభుత్వం చేస్తాడు, ఆయనే పాలిస్తాడు. హాలీవుడ్లో ఒక్కడు ఉండడు స్టార్. జీసస్ విల్ బీ ద సూపర్ స్టార్ ఫర్ ఎవర్. బాలీవుడ్లో ఒక్కడు ఉండడు స్టార్. క్రికెట్ వరల్డ్లో ఒక్కడు ఉండడు స్టార్. ఫుట్బాల్, సాకర్లో ఒక్కడు ఉండడు స్టార్. ఆల్ టైమ్ అండ్ ఫర్ ఆల్ థింగ్స్ దేర్ విల్ రిమైన్ వన్ స్టార్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, అండ్ దట్ ఈస్ జీసస్. అండ్ హీ విల్ రూల్, హీ విల్ రెయిన్. షారూక్ ఖాన్ మొదట్లో పైకి వచ్చినప్పుడు బాలీవుడ్లో అన్ని సినిమాలు ఆయన దగ్గరికే వస్తున్నప్పుడు, ఆయనే టాప్ స్టార్గా ఉన్నప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టారు, బాలీవుడ్ కా బాద్షా. అంటే ఈయనే ఎంపరర్ ఆఫ్ ద బాలీవుడ్. అంటే ఈయన తర్వాత ఎవడైనా సబ్కా బాద్షా జీసస్ క్రైస్ట్ వెరీ సూన్. సో ఎవరి వైపు మనం అట్రాక్ట్ అవ్వాలి? వివేకం ఉంటే ఈయన వైపే. అండ్ ఆయన యొక్క అంతమేంటి దాని గురించి కూడా చెప్తున్నాడు. యుగయుగములు కలుగునుగాక, ఎండ్లెస్ ఇటర్నిటీ, ఏజ్ ఆఫ్టర్ ఏజ్ వితౌట్ ఎండ్. దాని అర్థము అంటే ఇక ఆయనకు ఒక టైం లేదు. ఒకప్పుడు డాన్ బ్రాడ్మెన్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్, తర్వాత
సునీల్ గవాస్కర్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్, తర్వాత సచిన్ టెండూల్కర్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్, ఇంకా కొన్ని రోజుల్లో విరాట్ కోహ్లీ కూడా పాస్ట్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అయిపోతాడు. అంటే వీళ్ళందరికీ ఒక పీరియడ్ ఉంటుంది అనమాట, అంతవరకే వీళ్ళ హవా. కానీ జీసస్ ఏజెస్ వితౌట్ ఎండ్, ది ఓన్లీ అట్రాక్షన్ విత్ అథారిటీ, ఏజెస్ వితౌట్ ఎండ్. దానికి దేవుడు అంటున్నాడు ఆమాన్, లేకపోతే ఆమెన్. సో థింక్ దిస్ వే, ఈ రకంగా మీ లైఫ్ని మీరు ఆలోచించండి, మీ ప్రభువుకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మన ప్రాణప్రియుడైన ప్రభువుని, మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువుని మనసులో స్మరించాలి, పెదవులతో స్తుతించాలి, జీవితముతో సేవించి ఘనపరచాలి. 7వ వచనంలోనికి వచ్చేయండి, నా టైం అయిపోవచ్చింది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు ధ్యానించండి. ఒక్కొక్క మాట నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇదిగో, బిహోల్డ్ అంటే కాలింగ్ ఫర్ అటెన్షన్, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు గొప్ప వర్తమానం చెప్పబోతున్నాను, గొప్ప సంగతి చెప్పబోతున్నాను, అసలు సిసలైనటువంటి విషయం మీరందరూ తెలుసుకోవాల్సిన దాన్ని మీ ఎదుట పెట్టబోతున్నాను. అదేంటి? ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. యేసు మేఘారూఢుడై వస్తున్నాడు. దాంట్లో కూడా పాయింట్ బై పాయింట్ నేను చెప్తాను, రాసుకునేవారు రాసుకోండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13-14 వచనాల్లో ముందుగా ప్రవచింపబడినట్లు మనుష్య కుమారుని పోలినటువంటి ఒకడు ఏ రకంగా మేఘారూఢుడై వస్తాడో, అన్ని రాజ్యములు ఆయన యొక్క అధికారం కిందకు వస్తాయో ముందుగానే దానియేలు ద్వారా దేవుడు చెప్పించాడు. డానియల్ 7:13-14 అది ఇక్కడ త్వరలో జరగబోతోంది. సో 5 విషయాలు మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒక్కొక్క మాట నేను చెప్తాను. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని అన్నప్పుడు ఆయన యొక్క రాకడ, ఆయనే వస్తాడు, యేసే వస్తాడు. మీరు అపోస్తలుల కార్యములు 1:11 తర్వాత రాసుకొని తర్వాత చదువుకోండి. యాక్ట్స్ 1:11 అక్కడ ఈ శిష్యులను విడిచి యేసు పరలోకానికి ఆరోహణమైపోయినప్పుడు, మేఘాలు ఆయన్ని కమ్మేసినప్పుడు ఆకాశం వైపే మీరు చూస్తుంటే దేవదూతలు అంటారు, ఈ యేసు అయితే పైకి పోవడం మీరు చూశారో, ఈ యేసే మరల కిందకి వస్తాడు. సో సేమ్ జీసస్ విల్ హ్యావ్ హిస్ పర్సనల్ రిటర్న్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండవది, ఇట్స్ గోయింగ్ టు బి పబ్లిక్. ఎవ్రీ ఐ విల్ సీ హిమ్, ప్రతి నేత్రము ఆయనను చూచును అని ఇక్కడ మనం చదివాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. కాకపోతే బైబిల్ ప్రకారము ఆయన రెండవ రాకడలో ఇది ఓపెన్గా, పబ్లిక్గా జరగబోతోంది కనుక, ఇదొక గ్రాండ్ స్పెక్టకల్గా ఉండబోతోంది కనుక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కనబడుతుంది. అయితే న్యూ టెస్టమెంట్ టీచింగ్ ప్రకారము ఎవరు ఆయనను చంపారో, ఇక్కడ మీరు చదివారు, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. సో మీరు తర్వాత వచనాలు రాసుకొని చదువుకోండి. అపోస్తలుల కార్యములు 4:27-28, యాక్ట్స్ 4:27-28. దీని ప్రకారము యూదులు అండ్ అన్య జనాంగము యేసును సిలువ వేయుటకు కారణమయ్యారు. మార్క్ 15:13, మార్కు సువార్త 15:13 ప్రకారము యూదుల నోళ్ళు ఆయనను సిలువ వేయుము అని పలికాయి. జాన్ 19:23, యోహాను 19:23 ప్రకారము జెంటైల్ హ్యాండ్స్ ఆయనని సిలువేశాయి, అన్యుల చేతులు ఆయనని సిలువేశాయి. సో జాగ్రత్తగా గమనించండి, బైబిల్ స్టడీ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. యూదుల నోళ్ళు సిలువ వెయ్యండి అంటే అన్యుల చేతులు, రోమన్ సైనికుల చేతులు ఆయన్ని సిలువేశాయి. అండ్ రోమా 4:25, రోమన్స్ 4:25 ప్రకారం హీ డైడ్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, అందరి కొరకు, మానవులందరి కొరకు ఆయన చనిపోయాడు. సో అందరూ ఆయన్ని ఈ తరహాలో చూడాల్సి ఉంది. అందరూ కూడా ఆయన్ని మేఘారూఢుడిగా రావడం చూస్తారు. ఆయనను పొడిచిన వారు అంటే ప్రత్యేకంగా యూదులు అండ్ అన్యులు ఎవరైతే ఆ రోజున ఆయన్ని ధిక్కరించారో, తిరస్కరించారో వారు. భూజనులందరూ ఆయన్ని చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఎన్నిసార్లు అక్కడ రాయబడిందో చూడండి, ప్రతి నేత్రము చూచును, ఆయన్ని పొడిచిన వారు చూచెదరు, అందరూ చూచి, 3 సార్లు ఉంది, చూచి. ఎంత గొప్ప ధన్యతో ఒకసారి ఆలోచించండి. మన యేసును మనం చూడడం, ఇప్పటిదాకా ఎవడో సరిగ్గా గీసినటువంటి బొమ్మల్ని చూసి మురిసిపోయాం. యేసు ప్రభు యొక్క పోర్ట్రైట్స్ లేకపోతే ప్రొఫైల్ పిక్చర్స్ని చూసి మురిసిపోయాం. జీసస్ అట్లా ఉండడు. అండ్ రియల్ జీసస్ వచ్చినప్పుడు మనం చూస్తాము అనేది మనకి ఎంతో గొప్ప
ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. మేఘారూఢుడై వస్తాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో మేఘములు దైవత్వానికి లేకపోతే దేవుడు చేసేటువంటి కార్యాలకు సంబంధించినటువంటివిగా ఉంటాయి. కనుక వాటి ప్రకారము ఆయన ఎంతో గంభీరముగా, ప్రెస్టీజియస్గా లోకంలోనికి ప్రవేశిస్తాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో యెహోవా మేఘము ఆ యొక్క ప్రాంతాన్ని కమ్మేసినప్పుడు, మహిమ మేఘము, షెకైనా మేఘము కమ్మేసినప్పుడు జనులు ఏ రకంగా హర్షించారు, భయపడ్డారు మనకి తెలుసు. మత్తయి సువార్త 17:5లో, మాథ్యూ 17:5లో యేసు రూపాంతరము చెందినప్పుడు ప్రకాశమానమైనటువంటి ఆ యొక్క దర్శనంలో ఆయన్ని వారు చూస్తున్నప్పుడు ఆకాశ మేఘంలో నుండి తండ్రి యొక్క స్వరం వినబడింది. అండ్ ఒక్క వచనం నేను చదువుతాను, మాథ్యూ 24:30, మత్తయి 24:30. దీంట్లో గంభీరమైనటువంటి మాట ప్రభువే చెప్పాడు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకొందురు. ఈ రోజున చాలామంది యేసును లెక్క చేయరు, కానీ ఆ రోజున ఆయన రెండవ రాకడలో ఆయన చూసినప్పుడు వారు రొమ్ము బాదుకోవాల్సి వస్తుంది. సో ఈ మాటలు చెప్పి భక్తుడు అవును ఆమేన్ అంటున్నాడు. అంటే తదాస్తు అంటారు, లేకపోతే అదే ప్రకారం, ఈవెన్ సో, ఆ రకంగానే జరుగునుగాక. ప్రకటన గ్రంథంలో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడు పగ తీర్చుకుంటాడు అని కాదు అక్కడ చూపించేది, దేవుడు న్యాయం చేస్తాడు అన్నది అక్కడ చూపిస్తున్నాడు. గాడ్ విల్ టేక్ వెంజన్స్ కాదు, గాడ్ విల్ డూ జస్టిస్. సో 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ కదా. ఇంతవరకు దేవుడు అంటే లెక్క చేయక, వాక్యం అంటే లెక్క చేయక క్రైస్తవుల్ని హింసల పాలు చేసినటువంటి వారిని దేవుడు న్యాయం చేయకపోతే ఎట్లా? సో పగ తీర్చుకోడు, న్యాయం చేస్తాడు. క్రైస్తవులు కూడా ఎవరి మీద పగ తీర్చుకోకూడదు, న్యాయం చేయాలి. ఈ న్యాయమే కఠినంగా ఉండొచ్చు, ఈ న్యాయమే శిక్షగా ఉండొచ్చు, బట్ ఈ న్యాయం అనేది క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘంలో ఖచ్చితంగా ఉండాలి. దేవుడిని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు దాన్ని చేస్తారు, ఎరగకపోతే ఇక అది అర్థం కానే కాదు. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడికి ఇది వాడబడింది. పాయింట్ రాసుకోండి, ఇంకో 10 మినిట్స్లో నేను ముగిస్తాను. అందుకే చెప్పాను ప్రకటన గ్రంథం చాలా కాలం ఆలస్యం చేశాను స్టార్ట్ చేయకుండా, ఎందుకంటే చేస్తే ప్రకటన గ్రంథం ఒక మహాసముద్రం వంటిది, దాంట్లో ఉన్న సారము వస్తూనే ఉంటుంది. సుప్రీం గాడ్, నంబర్ 5లో సుప్రీం గాడ్, ఆయనే ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. ఇది సంపూర్ణతకు సాదృశ్యం. గ్రీకులో ఆల్ఫా మొదటి అక్షరము, ఒమేగా చివరి అక్షరం. ఏ అనేది ఇంగ్లీష్లో, జెడ్ అనేది ఇంగ్లీష్లో ఏ రకంగా మొదటి చివరి అక్షరాలో ఆ రకంగా గ్రీకులో ఆల్ఫా మొదటిది, ఒమేగా చివరిది. అండ్ నిజంగా గ్రీకులో ఆల్ఫాబెట్ అనేటువంటి ఒక పదము 2 గ్రీకు పదాల నుండి వచ్చింది, ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటాని తీసుకొని కలిపితే ఆల్ఫాబెట్ వచ్చింది. అండ్ ఇప్పుడు గూగుల్ మదర్ లేక పేరెంట్ కంపెనీ పేరు కూడా ఏంటి? ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ నుండే మనకు వర్డ్ క్రియేట్ అవుతుంది, వర్డ్ సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది, సెంటెన్స్ పారాగ్రాఫ్ అవుతుంది, పారాగ్రాఫ్స్ చాప్టర్ అవుతాయి, చాప్టర్స్ బుక్ అవుతుంది. సో లాగోస్ అంటే యేసుక్రీస్తు దేవుని యొక్క వర్డ్, ఆయన దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. సో ఆయన అంటున్నాడు నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. సో నేనే ఆది, నేనే అంతము, నేనే మొదట, నేనే ముగింపు. రాబైలు అనేవారు ఆదాము ఏ నుండి జెడ్ వరకు అంతా అతిక్రమమే చేసి తప్పిపోయాడు, కానీ తర్వాత దేవుడు అబ్రహామును తీసుకుని వస్తే అబ్రహాము ఏ నుండి జెడ్ వరకు అంతా ఒప్పే చేసి దేవుడిని మహిమపరిచాడు. సో మాకు ఆదాం ముఖ్యం కాదు, మాకు అబ్రహాం ముఖ్యము అని. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు లేకపోతే దేవుడు మనకు ఏ నుండి జెడ్ వరకు, ఈజ్ ద బిగినింగ్ అండ్ ఈజ్ ది ఎండ్. సో వి బిగిన్ ఇన్ హిమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ అస్ టు ఎండ్ ఇన్ హిమ్, నాట్ ఎండ్ వితౌట్ హిమ్. ఆయనలో ముగిస్తేనే మంచిది. నా విశ్వాసమునకు కర్త కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ పరుగులో ముందుకెళ్ళి ఆయన దగ్గర ప్రతిఫలం పొందుకోవడం ఎంత బాగుంటుంది. లేక ఆ విశ్వాసానికి కర్త కొనసాగించి యేసుకు వీపు చూపి అవిధేయతలో వినాశనానికి పోవడం ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో మీరు ఆలోచించండి. సో ఆల్ఫా అండ్ ఒమేగా అని అంటే మనిషికి ఉన్నటువంటి ప్రతి అవసరానికి ఆయనే ఆది అంతం, అండ్ మనిషి యొక్క నిత్యత్వానికి ఆయనే అంతం. అండ్ అలాంటి గొప్ప దేవుడు మన దేవుడిగా ఉన్నాడు. 1893లో మూడి బైబిల్ కాలేజ్ వారు, అంటే అప్పటికి ఇంకా బైబిల్ కాలేజ్ రాలేదు, వారు మూడి సువార్త సేవ వాళ్ళు ఒక కూడిక పెట్టారు షికాగోలో. దానికి ఏజే గార్డెన్ అనేటువంటి సేవకుడు వచ్చాడు.
ఆయనతో పాటు ఒక గదిలో, ఒక ఇంటిలో ఇంకొక సేవకుడు, ఈయన ఒక రాబై అనమాట, రష్యా నుండి వచ్చినటువంటి రాబై, వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ యొక్క విషయాన్ని ఈ గార్డన్ ఆ రాబైతో ప్రస్తావించాడు. మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. నన్ను పొడిచిన వారు నా వైపు చూచెదరు అని దేవుడు అంటాడు. సో ఈయన ఆ యొక్క రాబైని అడిగాడు, మీరు యూదులు కదా, అక్కడ యెహోవాను పొడిచారు అని మీరు నమ్మరు కదా, మరి అక్కడ ఎవరిని పొడిచారు అని అడిగితే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. సో అప్పుడు వెంటనే గార్డెన్ అన్నాడు, అందుకనే మీ దగ్గర ఆన్సర్ లేదు కానీ నా దగ్గర ఆన్సర్ ఉంది. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నేను చదివినప్పుడు యేసుక్రీస్తునైతే మీరు ఒప్పుకోవట్లేదో, అంగీకరించట్లేదో, ఆయన నేనే ఆల్ఫా అండ్ ఒమేగా అన్నాడు. గ్రీకులో ఆల్ఫా అండ్ ఒమేగా, హీబ్రూలో అలెఫ్ అండ్ థౌ, మొదటిది చివరి అక్షరాలు. సో యేసు ఎవరో కాదు, యెహోవా సమానుడు, యెహోవా లాగా నిజమైన దేవుడు. సో మీరు యేసుని ఎందుకు అంగీకరించరు అంటే ఆ యొక్క రష్యన్ రాబై దగ్గర ఆన్సర్ లేదు. సో రియల్గా బిబ్లికల్గా మనం పోతే చాలామంది దగ్గర ఆన్సర్లు ఉండవు. వ్యర్థమైనటువంటి వివాదాల్లో పడి వాదోపవాదాలు చేసి ఆత్మలను నాశనం చేసుకునేవారే లోకంలో ఎక్కువ. సో ఈయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. సో మరొకసారి గుర్తుపెట్టుకోండి, నా పాస్ట్ ఏమైపోయింది, నా ప్రజెంట్ ఎట్లా ఉంది, నా ఫ్యూచర్ ఏమైపోతుంది అనేటువంటి గాబరాతో మీరుంటే బాధపడొద్దు. దేవుడు ప్రతిదాన్ని చూసుకుంటాడు. 9వ వచనం నుండి నెక్స్ట్ లెసన్లోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇక్కడ నేను ముగిస్తాను. సో ఒక్క మాట ఆల్ఫా అండ్ ఒమేగా గురించి ఒక్క మాట నేను చెప్తాను. హీ ఈస్ ద వన్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అండ్ విల్ బ్రింగ్ ఆల్ థింగ్స్ టు కన్జ్యూమేషన్. ఆయనే సమస్తమును సృజించాడు, సమస్తమును నిర్వహిస్తున్నాడు, సమస్తమును ముగింపులోనికి తీసుకుని వస్తాడు. ఆయనే ఆల్ఫా అండ్ ఒమేగా, ఆయనే కర్త అని కొనసాగించేవాడు. తలంచండి, కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యేసు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఆయన రక్తములో మనల్ని కడిగి పవిత్రపరిచి మన ఆత్మను రక్షించి ఆత్మకు కృపా సమాధానములనిచ్చి ఆ తరువాత మనల్ని రాజులుగా యాజకులుగా చేసి మనకు కావలసినటువంటి సమస్త విషయాల్లో ఆయనే మనకు ఆల్ఫా ఒమేగా ఉండి నడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆ యేసుతో నీకు సంబంధం ఉందా? నీవు ఆ యేసును నీ ఆకర్షణగా, నీ అధికారిగా, నీ యొక్క అంతము లేని అంతముగా పెట్టుకున్నావా? ఆలోచించు. మరొక అవకాశం, మరొక దినం, మరొక సమయం నీకు లేదేమో. ఈ లోకమును, ఈ దేహమును నీవు విడవక మునిపే యేసునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది ఆయన రక్తములో కడుగబడి ఆయన రక్తము చేత విడిపింపబడిన వానిగా దానిగా జీవించుట నీకు ధన్యత. అప్పుడే నీవు ఆయన్ని మహిమపరుస్తావు. అండ్ రక్షింపబడినటువంటి క్రైస్తవులారా, సంఘస్థులారా, మీరు ఆ యేసుతో ఎలా వ్యవహరిస్తున్నారో కూడా ఆలోచించండి, ధ్యానించండి. ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడు. హిస్ లవ్ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్, హిస్ లవ్ ఈజ్ పర్మనెంట్ అండ్ హిస్ లవ్ ఈజ్ ప్యాషనెట్. మనది ఎందుకు ఉండకూడదు? ప్రేమగల మా తండ్రి, నన్ను మమ్మల్ని కనికరించండి, క్షమించండి. గతంలో మా పాపములన్నింటినీ మీరు పరిహరించుటకే ఈ లోకానికి వచ్చారు. పాపముల నిమిత్తము సిలువలో మా కొరకు బలియాగమయ్యారు. మీ పవిత్ర రక్తమును చిందించారు, మీ పవిత్ర ప్రాణమును అర్పించారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున తిరిగి లేచారు. మా రాజుగా, రాజుల రాజుగా, భూపతులకు అధిపతిగా, ఆల్ఫా ఒమేగా మీరున్నారు కనుక మీరే నాకు మాకు సమస్తమునయ్యుండి, మేము మీకు సమస్తమునయ్యుండి జీవించినట్లు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.